ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నమస్కారంలో అటమీ గ్లోబల్ బిజినెస్ మీకు స్వాగతం. అటమీ అంటే ఏమిటి? అటమీ వరల్డ్ వైడ్ యుఎల్ఎం బిజినెస్. ఇది గవర్నమెంట్ వెంచర్. అటమీ 2006లో సౌత్ కొరియాలో స్టార్ట్ అయింది. 3 సంవత్సరాలు సౌత్ కొరియాలో వర్క్ చేసింది. ఆ 3 సంవత్సరాల్లో సౌత్ కొరియాలో నెంబర్ 1గా అవతరించింది. దాని తర్వాత టెక్నాలజీకి మారుపేరైనటువంటి అమెరికాలో 2010లో స్టార్ట్ అయింది. అక్కడ అటమీ 2 సంవత్సరాల్లో టాప్ 1 పొజిషన్కి చేరుకుంది. దాని తర్వాత 10 సంవత్సరాల్లో 16 దేశాల్లో విజయకేతనం ఎగరవేస్తూ ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఈ కంపెనీ వల్ల లక్షలాది మంది మల్టీ మిలియనర్స్గా ఎదిగారు. కోట్లు సంపాదించే వారైతే లెక్కలేదు. అంతమంది సక్సెస్ ఈ బిజినెస్ ద్వారా అయ్యారు. ఇది ఎంఎల్ఎం కాదు, యుఎల్ఎం బిజినెస్. ఈ కంపెనీ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలీబాబా, షాప్ క్లూస్, మంత్రా ఎక్సెట్రా ఈ కామర్స్ కంపెనీతో పోటీ ఇస్తుంది. ఇప్పటి వరకు మనం ఈ కామర్స్ కంపెనీ ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేసినట్లయితే ఓన్లీ ఐటమ్స్ మాత్రమే వచ్చేది. కానీ ఈ కంపెనీ ద్వారా మనకి బ్రాండెడ్ ఆల్ ఐటమ్స్ సూది నుంచి విమానం వరకు అన్ని వస్తువులు దొరుకుతున్నాయి. అవి కూడా బ్రాండెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జీ, సామ్సంగ్, హోండా, హోండై, హెచ్పి, హెచ్టిసి, ఫిలిప్స్, ఏఎఫ్బి ఎక్సెట్రా. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్, పర్సనల్ కేర్, హెల్త్ కేర్, బ్యూటీ కేర్, హెర్బల్, ఫార్మాసిటికల్ మెడిసిన్స్ ప్రతి ఒక్కటి ఈ బిజినెస్ ద్వారా పొందవచ్చు. అది కూడా మార్కెట్ రేట్ కంటే డిస్కౌంట్ ఆఫర్లో మనీ బ్యాక్ గ్యారంటీ కూడా కలదు. అదే కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఎంఎల్ఎం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వారు లేనిపోని ఆశలను చూపించి వారి కంపెనీ నాసిరకం ప్రొడక్ట్ను మార్కెట్లోకి తీసుకొస్తూ ఆ నాసిరకం ప్రొడక్ట్ ఇతరుల మీద బలవంతంగా రుద్ది వారు సెల్లింగ్ చేస్తారు. ఆ సెల్లింగ్ ద్వారా కంపెనీకి ఇన్కమ్ పొందుతుంది. అందులో నుంచి కొంత ఆ టీంకి ఇస్తుంది. కానీ ఇక్కడ అటమీ కంపెనీలో మనీ బ్యాక్ గ్యారంటీ కలదు. ఈ కంపెనీలో 1700 మంది పిహెచ్డి ఎంప్లాయీస్, 4000 మంది సైంటిస్టులు వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ప్రొడక్ట్ పేటెంట్ అంటే సైంటిస్టులు రీఛార్జ్ చేసి 100% రిజల్ట్ వచ్చినట్లయితే మాత్రమే ప్రొడక్ట్ మార్కెట్లోకి వస్తుంది. ఇలా సంవత్సరానికి 3 నుంచి 4 పేటెంట్ ప్రొడక్ట్ కనుక్కోవడం జరుగుతుంది. అందుకే ఇక్కడ 100% రిజల్ట్ వస్తుంది. కాబట్టి కంపెనీ మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఇస్తుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇందులో మీరు జాయిన్ కావాలంటే ప్రీ రిజిస్ట్రేషన్, ఓన్లీ ఆధార్ కార్డ్ ఫొటోస్ అండ్ పాన్ కార్డ్ ఫొటోస్ మాత్రమే కావాలను. ఈ బిజినెస్ ద్వారా అన్లిమిటెడ్ డెప్త్ ఇన్కమ్ పొందగలరు. మీరు కోటీశ్వరులు కావాలంటే మీరు రోజుకి 2 hours కేటాయించినట్లయితే 3 సంవత్సరాల్లో కోటీశ్వరులు కాగలరు. మన దేశంలో 1,40,000 crores జనాభా కలదు. ఈ విధంగా మీరు కంపెనీ గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. స్లైడ్ బై స్లైడ్ అర్థమయ్యే రీతిలో అమర్చబడ్డాయి. ఇక్కడ క్షుణ్ణంగా తెలియచేయడం జరిగింది. మీ అందరికీ నమస్కారములు. ఇక్కడ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకోబోతున్నాం. అటమీ స్టార్టెడ్ ఇన్ 2006 ఫ్రమ్ సౌత్ కొరియా. ఇక్కడ వచ్చేసి 2006లో సౌత్ కొరియాలో స్టార్ట్ అయ్యింది. వరల్డ్ వైడ్గా టాప్ 100 కంపెనీస్లో చూసుకున్నట్లయితే ఈ 10 సంవత్సరాల్లో టాప్ 20 ర్యాంకింగ్స్లో ప్లేస్ సంపాదించుకుంది. ఈ బిజినెస్ ద్వారా లక్షల మంది మల్టీ మిలియనర్లు అయ్యారు. రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఇన్ 16 కంట్రీస్. ఇప్పుడు వరకు 16 దేశాలలో విజయకేతనం ఎగరవేస్తూ ఎక్సలెన్స్గా వర్క్ చేస్తుంది. అటమీ షేర్స్ ఇస్ లిస్టెడ్ ఇన్ ఎన్ఎస్ఈ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. ట్రేడింగ్ వాల్యూ అరౌండ్ 13,000. అటమీ తాలూకా షేర్స్ వచ్చేసి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ చూసుకుంటే 13,000కి అక్కడ వచ్చేసి వాల్యూ పలుకుతుంది అన్నమాట. అంటే ఇక్కడ చూసుకోండి ఎంత డిమాండ్ ఉందో అటమీకి అంత డిమాండ్ ఉండడం వల్లే వరల్డ్ వైడ్లో ఒక షేర్ వచ్చేసి 13,000కి పలుకుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ఏ జాయింట్ వెంచర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ సౌత్ కొరియా గవర్నమెంట్. ఇక్కడ వచ్చేసి కేరీ అండ్ కోల్మార్ 2 కలిసి పుట్టినటువంటి సంస్థే అటమీ. ఇప్పుడు నెక్స్ట్ దాని గురించి తెలుసుకుందాం. కేరీ, కొరియన్ అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.
సౌత్ కొరియా గవర్నమెంట్ సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్ అన్నమాట. కేరీ కేరీ వచ్చేసి 1959లో స్థాపించబడింది. ఈ రీసెర్చ్ సెంటర్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ 1300 మంది, పిహెచ్డి ఎంప్లాయీస్ 4000 మంది రీసెర్చర్స్ అంటే సైంటిస్టులు ఇక్కడ కలిసి రాత్రి పగులు కష్టపడి ఇక్కడ పేటెంట్ ప్రొడక్ట్స్ ఇక్కడ తయారు చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ర్యాంకింగ్ నెంబర్స్ 2 ఇన్ ద వరల్డ్స్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్టర్ అమెరికా. అమెరికా సంబంధించినటువంటి నాసా తర్వాత సెకండ్ ప్లేస్లో కేరీ కలదు. నాసా వచ్చేసి స్పేస్కి సంబంధించినటువంటి వాటిపై రీసెర్చ్ చేస్తుంది, కానీ కేరీ రేడియేషన్ అండ్ బయోటెక్నాలజీపై రీసెర్చ్ చేస్తుందన్నమాట. ఇలాగే నెక్స్ట్ సౌత్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అతిపెద్ద ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ కోల్మార్కి సంబంధించినటువంటి యూనిట్స్ 14 కంట్రీస్లో కలవు. అవి కూడా ఇక్కడ పేర్లు ఇవ్వగలిగాయి. ఒకటి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రష్యా, కెనడా, యుఎస్ఏ, మెక్సికో, కొరియా, జపాన్, థాయిలాండ్, తైవాన్, ఫిలిప్పీన్స్, కంబోడియా, సింగపూర్, మలేసియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా. ఇలా వచ్చేసి ఏంటంటే మ్యానుఫ్యాక్చర్స్ యూనిట్స్ గలవన్నమాట. ఈ కోల్మార్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్స్ యూనిట్స్ గలవంటే లిమిటెడ్ ఫ్యాక్టరీస్ అన్ని దేశాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా కోల్మార్ వచ్చేసి ఎప్పుడు స్థాపించబడింది అనుకుంటే 1921లో స్థాపించబడింది. కొరియా గవర్నమెంట్ సంబంధించినటువంటి కోల్మార్ కో లిమిటెడ్ ఓఈఎం ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఓడిఎం ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్. అంటే ఈ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి వస్తువు కూడా ఒరిజినల్ ఎక్విప్మెంట్ అంటే సంబంధించిన వస్తువులు అలాగే డిజైన్ చేయబడుతుంది అనమాట. ప్రతి ఒక్కటి కూడా ఒరిజినలే ఇక్కడ డిజైన్ చేయబడుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కాస్మెటిక్స్, ఫార్మాస్యూటికల్స్ అండ్ హెల్త్ సప్లిమెంట్స్ ఇక్కడ వచ్చేసి ఈ వస్తువులు ఇక్కడ తయారవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కేరీ ప్లస్ కోల్మార్ అంటే మనకు తెలుసుగా ఇప్పుడు రీసెర్చ్ చేసినటువంటి కేరీ సంస్థ, ఇక్కడ ప్రొడక్ట్ తయారు చేసినటువంటి కోల్మార్ సంస్థ, రెండు కలిస్తేనే ఇక్కడ అటోమీ తయారైంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కేరీ, కోల్మార్ బిఎన్హెచ్ అంటే బయోజికల్ ఇక్కడ వచ్చేసి బయోటెక్నాలజీ ఏదైతే యూజ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ని ఏం చేస్తుందంటే అటామీకి చెందుతుంది. ఈ అటామీ ఏం చేస్తుందంటే ఒకటి చాలా పెద్ద ఆన్లైన్ మార్కెటింగ్ దీనికి కలదు. ఆన్లైన్ మార్కెటింగ్కి వెళ్ళిపోతుంది, అలాగే బ్రాడ్కాస్ట్ స్టేషన్కి వెళ్తుంది, అలాగే డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కేరీ కోల్మార్ జాయింట్ వెంచర్ ఏమైంది అటామీ అనమాట. నెక్స్ట్ కోల్మార్ గ్లోబల్ క్లయింట్స్. ఈ కోల్మార్ సంబంధించినటువంటి ప్రపంచం మొత్తం మీద చూసుకున్నటువంటి క్లయింట్స్ ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఇటువంటి పేటెంట్ ప్రొడక్ట్ తోలుక టెక్నాలజీని యూజ్ చేసుకొని ఐటమ్ తయారు చేస్తుంది. అలా చూసుకున్నట్లయితే జాన్సన్స్ బేబీ కేర్, హ్యాంవే, ఈ జాన్సన్స్ బేబీ కేర్ మనకు తెలిసినటువంటి హ్యాంవే, లోరియల్, ఓరిఫ్లేమ్, ప్రీలైఫ్. ఇలా చూసుకున్నటువంటి ఈ దునియాలో చాలా పెద్ద కంపెనీస్, ఇంటర్నేషనల్ బ్రాండెడ్ కంపెనీస్ ప్రతి ఒక్కటి చూసుకుంటే టోటల్గా 500 కంపెనీస్ ఈ కోల్మార్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తున్నాయి అనమాట. यहाँ पर చూసుకుంటే R&D సెంటర్స్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి స్కిన్ అండ్ హెయిర్ బాడీ కేర్స్, వచ్చేసి కలర్ కాస్మెటిక్స్, న్యూట్రిషన్ సప్లిమెంట్, కాస్మెటిక్ అండ్ సప్లిమెంట్స్, ఎడ్యుకేషన్ సెంటర్, ఓరియంటల్ హెర్బల్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్, ఫార్మాస్యూటికల్ 2 న్యూ డ్రగ్స్ డెవలప్మెంట్. ఇలా చూసుకుంటే R&D సెంటర్స్ చాలా పనిచేస్తున్నాయండి. ఇక్కడ వచ్చేసి కోల్మార్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. అక్కడ వచ్చేసి కోల్మార్ వచ్చేసి 14 దేశాల్లో దాని యొక్క యూనిట్స్ పెట్టి రన్ చేస్తుంది. ఇవి వచ్చేసి మీరు ఆల్రెడీ ఇక్కడ పిక్చర్లో చూసుకోవచ్చు. ఇన్ని విధాలుగా అన్ని దగ్గరలా వర్క్ చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటి మిస్టర్ హెంజెల్ పార్క్, ప్రెసిడెంట్ ఆఫ్ అటోమీ.
ఈ అటోమీ స్థాపకుడు ఎవరు అంటే మిస్టర్ హ్యాంగెల్ పార్క్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెసిడెంట్ ఆఫ్ అటోమీ. అలాగే ఎడ్యుకేషన్ చూసుకుంటే ఇతను ఎంబీఏ చేశారు వుషింగ్ యూనివర్సిటీ నుండి ఎంబీఏ చేశారు. టైటిల్ చూసుకుంటే వైస్ ప్రెసిడెంట్ కొరియా డైరెక్ట్ సేల్స్ అసోసియేషన్లో. అలాగే ఇంకోటి చూసుకుంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కొరియన్ సొసైటీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో కూడా ఇతను వైస్ ప్రెసిడెంట్ గలరు. ఇక చూసుకుంటే అవార్డ్స్ చూసుకుంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కొరియా స్పెషల్ సేల్స్ ఫైనాన్షియల్ కార్పొరేటివ్ అసోసియేషన్. ఇలా చూసుకుంటే ఆ కొరియాకి సంబంధించినటువంటి సగానికి సగము ఇతనే మేనేజ్మెంట్ చేస్తున్నారు. అంత మేధాశక్తి అతను. ఇక్కడ చూసుకోండి ఫార్చ్యూనర్లో మీకు తెలిసే ప్రతి ఒక్కరికి ఫార్చ్యూనర్లో ఎవరిదైనా ఫోటో వస్తుంది అంటే వాళ్ళు బిలియనర్ అయినట్లుగా అయితేనే వస్తుందంటే వరల్డ్ ర్యాంకింగ్లో టాప్ 10లో వెళ్ళిపోతేనే అప్పుడు ఫార్చ్యూనర్లో యాడ్ వస్తుంది. మన అతను చూసుకొని ఫస్ట్ స్థానంలో ఉంది అంటే ఇతను ఎంత బిజినెస్ ఇక్కడ టర్న్ ఓవర్ జరుగుతుంది, ఎంత అమౌంట్ ఇక్కడ సంపాదించారు చూసుకోండి ఒకసారి. అతను మైండ్ పవర్ చూసుకోండి ఏ విధంగా దీన్ని మోడిఫై చేసి ఏ విధంగా తయారు చేశారు. ఇక్కడ గ్లోబల్ సక్సెస్ అకాడమీ చూసుకుంటే యూఎస్ఏలో, సింగపూర్లో, కెనడాలో, తైవాన్లో, కంబోడియాలో ఇలా చూసుకుంటే అన్ని దగ్గర సక్సెస్గా ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఇక్కడ సెమినార్స్ అండి ఇవి. నెక్స్ట్ ఇవి చూసుకొని ఇక్కడ ఫిలిప్పీన్స్లో కూడా సెమినార్స్. ఇక్కడ చూసుకుంటే అటామిక్ ప్రొడక్ట్స్ చూసుకుంటే హెల్త్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, స్కిన్ కేర్, హోమ్ కేర్, గార్మెంట్స్, ఎలక్ట్రానిక్స్ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ కలవు. ఇలా చూసుకుంటే ఇట్ వాజ్ ద అటామిక్ ప్రొఫైల్. నెక్స్ట్ ఈజ్ ప్రొడక్ట్ రేంజెస్. ఇలా చూసుకుంటే ఇక్కడ చాలామందికి అవార్డ్స్ అండ్ రివార్డ్స్తో ఇక్కడ సన్మానం కూడా జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే సమ్ ప్రొడక్ట్స్ లిస్ట్ టు బి లాంచ్ ఇన్ ఇండియా. ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్లో 80 ప్రొడక్ట్స్తో లాంచ్ అవుతుంది. ఒకవేళ చూసుకున్నట్లయితే ఏమేమి ఉన్నాయి ప్రొడక్ట్స్ చూసుకుందాం. హిమోహిమ్, హైలూటెన్, అలస్కా ఒమేగా 3, కిడ్స్ ఒమేగా 3, హార్ట్ కేర్, విటమిన్ సి, విటమిన్ B12, విటమిన్ కే, ఐ డ్రాప్స్, ఇయర్ డ్రాప్స్, నజల్ డ్రాప్స్, కప్ సిరప్, స్పిరులినా, probiotics, enzyme tablets, red ginseng, protein powder, orthocare, calcium carbonate, professor cream, iron folic acid, propolis paste, alkaline, slimline, red, blue, black, etc., heat lotion, mobile phones, t-shirts and shoes, slippers, jeans, tie belts, lipsticks, nail polish, shams, perfumes, body lotions, shoe polishes, spices, mustard oils, rice bran oils, rice and salt, tea and biscuits, organic green tea, slim tea, hair treatment, hair dye, energy drinks, breakfast, milk crystal, makeup kit, cream or tap, women's bra, brush developers, Safaracune, color food multi, Safolomato, blueberries or etc. ఇక్కడ చూసుకున్నట్లయితే అటోమీలో ప్రొడక్ట్స్ అండ్ రేంజ్ చూసుకున్నట్లయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని ప్రొడక్ట్స్ ఏంటంటే మనకి రిఫర్స్ టు ఎబిలిటీ రికగ్నైజెస్ అండ్ డిస్ట్రాయ్ ప్యాథోగన్స్ సచ్ as viruses or bacteria when they enter your body in the words చూసుకుంటే ability to protect your bodies from harm. మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే బాడీస్లో వైరస్ని బ్యాక్టీరియా దాడి చేసి మనకి ఏదైతే నాశనం చేస్తుందో అది నాశనం చేయకుండా ఇక్కడ ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టుగా ఇక్కడ కొంత ప్రోడక్ట్ అనేది వచ్చింది. ఇక్కడ గ్లోబల్లో చూసుకుంటే దీనికి అవార్డ్స్ రివార్డ్స్ వచ్చాయి ఈ ప్రోడక్ట్స్కి. నేషనల్లో చూసుకుంటే మొత్తం ఇంటర్నేషనల్ చూసుకున్నట్లయితే దీనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందంట. చూసుకున్నట్లయితే క్యాన్సర్ మీద వర్క్ చేస్తుంది, డయాబెటీస్ మీద వర్క్ చేస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వర్క్ చేస్తుంది, అస్తమా మీద, ఆర్థరైటిక్స్ మీద, థైరాయిడ్స్ ప్రాబ్లం మీద, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మయోమా, గోయాటోర్, పెటిగా, స్టామినా, స్ట్రెస్, బ్రోనికల్ ప్రాబ్లం, హై కొలెస్ట్రాల్, హెల్జిమర్, ప్యూర్ మెమరీ, ఓవరియన్ ప్రాబ్లం, స్ట్రోక్, constipation, urinary tract infection, weak body, anemia, back pain, cust, lupus, dengue, hepatitis, vertigo, pneumonia, allergy, high BP, psoriasis, the digestive diseases, cold symptoms, joint pain, weight loss, chronic fatigue, people going through chemotherapy. ఇలా చూసుకున్నట్లయితే ఈ ప్రొడక్ట్స్ అనేది ఏదైతే ఉందో హిమోహిమ్ అని చెప్పేసి ఇది మనం ప్రొడక్ట్ తీసుకొని
1 మంత్ తీసుకున్నామంటే మెడిసిన్ తీసుకున్నామనుకుంటే 1 వీక్ మనం యూజ్ చేసిన తర్వాత మనకి ఎటువంటి బెనిఫిట్స్ లేదన్నట్లయితే మనం రీబ్యాక్ చేసి మనీ బ్యాక్ ఎండ్ అనేది మనం గ్యారెంటీ కూడా తీసుకోవచ్చు. ఇది కూడా మనకి సౌలభ్యత ఇస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క ఐటమ్ మనకి 100% రిజల్ట్ అనేది కంపల్సరీ ఇస్తుంది. ఇక్కడ హిమోహిమ్ ఈజ్ ప్రిఫర్ ఫర్ అంటే ఈ విధంగా కూడా మనం యూజ్ చేయొచ్చు. ఎలా అంటే అథ్లెటిక్స్, ఫిజికల్ స్ట్రెంత్ కోసం, ఫిజికల్ ఫ్యాటిగ్ కోసం, ఆఫీస్ వర్క్ ఓవర్ టైం చేయడానికి, స్టామినా రీఎన్ఫోర్స్మెంట్కి, ఎనర్జీ రికవరీ కోసం కూడా ఇక్కడ యూజ్ చేయవచ్చు. ఇలా చూసుకుంటే హిమోహిమ్ తాలూకా టెస్ట్ మనీ ఏ విధంగా వర్క్ చేసిన ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్సన్ ఇక్కడ చూసుకుంటే ఎలా ఉన్నారు. దాని తర్వాత యూజ్ చేసిన తర్వాత అది కూడా 4th స్టేజ్ క్యాన్సర్ పేషెంట్ నా వర్కింగ్ యాజ్ ఏ స్టార్ మాస్టర్. అతను 4th స్టేజ్కి వెళ్ళిపోయినటువంటి క్యాన్సర్ పేషెంట్ ఎప్పుడైతే అతనికి మెడిసిన్ వల్ల యూజ్ చేయడం వల్ల అతను క్లియర్ అయిపోయాడో అప్పుడు ఏం చేశాడంటే ఇదే మెడిసిన్ ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అక్కడ పేషెంట్స్ వాళ్ళకి యూజ్ చేయించి ఈరోజు వచ్చేసి అతను స్టార్ మాస్టర్ అయిపోయి ఈరోజు మల్టీ మిలియనర్ కూడా అతను అయిపోయారు. ఇక్కడ హిమోహిమ్ టెస్ట్ మీద చూసుకోండి. ఈమె వచ్చి చూడండి ఏ విధంగా పడున్న ఆమె ఏ విధంగా లేచిందో. ఇక్కడ చూడండి అసలు పూర్తిగా బెడ్ మీద ఉన్నటువంటి ఆమె హాయిగా లేచి తిరుగుతుంది. ఇక్కడ చూసుకోండి ఈమె చూసుకున్నట్లయితే బెడ్ మీద పడుంది. ఇతనికి వచ్చి వేరే వాళ్ళు వచ్చేసి మొత్తం ప్రతి ఒక్కటి వాళ్ళు తినిపించడం చేయడం చేసేవాళ్ళు. అలాంటిది హిమోహిమ్ తినిపించడం వల్ల హాయిగా లేచి కూర్చొని ప్రతి ఒక్కటి చేసుకుంటుంది ఆమె. ఇక్కడ నెక్స్ట్ చూసుకోండి ఇక్కడ హిమోహిమ్ని చూసుకుంటే 13 years ఓల్డ్ బాయ్ కూడా వచ్చేసి హిమోహిమ్ ఏ విధంగా వర్క్ చేసింది, ఫస్ట్ వచ్చేసి ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ ఏ విధంగా అతనికి చేతులు తయారై చూసుకోండి. ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఎలాగ ఉందో. ఫస్ట్ వచ్చేసి ఈమెకి వచ్చేసి మొత్తం సొరాసిస్ అయిపోయి ముఖం అంతా కాలిపోయినట్లుగా అయిపోయి మెడంతా కాలిపోయినట్లుగా అయిపోయి ఇక్కడ చూడండి ఎంత నీట్గా తయారైందో. ఇక్కడ వచ్చేసి హాటమీ హై లూటిన్, ఈ లూటిన్ విటమిన్ ఏ, జింక్, బెర్రే ఎక్స్ట్రిక్ట్ ఇలా చూసుకుంటే కంటికి సంబంధించిన ప్రతి ఒక్క దానికి కూడా ఇది వర్క్ చేస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి మీకు 100% రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇక్కడ అలస్కా ఈ ఒమేగా 3 100% ఇక్కడ రిజల్ట్ అనేది ఇస్తుంది. అది చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఒమేగా 3 క్యాన్ ఫైట్ డిప్రెషన్ అండ్ ఎనెక్సిటీ. ఎవరైతే డిప్రెషన్కి వెళ్ళిపోయింటారో ఎనెక్సిటీ ఉంటారో వాళ్ళ కోసం కూడా ఇది 100% కార్గార్ ఇది 100% మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఒమేగా 3 క్యాన్ ఇంప్రూవ్ హై హెల్త్. మనకి ఒమేగా 3 మనం యూజ్ చేసినట్లయితే మనకి హై హెల్త్ కూడా మన కంటి చూపు కూడా పెరుగుతుంది. అలా చూసుకుంటే క్యాన్ ప్రమోట్ బ్రెయిన్ హెల్త్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఎర్లీ లైఫ్. ఎవరైతే మనకి ఈ బ్రెయిన్ తాలూకా హెల్త్ బాగుండాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ మెడిసిన్ యూజ్ చేయొచ్చు. కెన్ ఇంప్రూవ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ డిజీజెస్. ఎవరికైతే హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఈ మెడిసిన్ యూజ్ చేసినట్లయితే 100% ఇక్కడ రిజల్ట్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక మూడో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ఒమేగా 3 కెన్ రిడ్యూస్ సిమ్టమ్స్ ఆఫ్ ADHD ఇన్ చిల్డ్రన్స్. ఈ చిల్డ్రన్స్ చూసినట్లయితే ఎవరికైతే మందబుద్ధి అంటారు, ఎవరైతే ఎక్కువ దానికి ఏమంటారంటే ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉండి స్థిరంగా ఒక దగ్గర ఉండారు, అల్లరి చేస్తుంటారు, లేదా లేనిపోని పనులు చేస్తుంటారు, ఒక దగ్గర కూర్చోలేరు, అటువంటి వ్యక్తులు అటువంటి పిల్లలకు వచ్చేసి ఇది 100% ఇది యూజ్ అవుతుంది. 100% రిజల్ట్ కూడా వస్తుంది. ఇక మూడోది వచ్చేసి 3 క్యాన్ రిడ్యూస్ సిమ్టమ్స్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. ఎవరికైతే మెటబాలిజం ఎక్కువైపోయిందో వాళ్ళు కూడా ఇది వచ్చేసి యూజ్ చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా మెటబాలిజం అనేది ఒక లెవెల్కి వచ్చేస్తుంది. క్యాన్ ఫైట్ ఇన్ఫ్లమేషన్. ఇది వచ్చేసి కాలిపోయినటువంటి ఏమైనా ఉన్నాయనుకుంటే దాని మీద కూడా మీకు ఫైట్ చేస్తుంది. క్యాన్ ఫైట్ ఆటోమిన్ డిజీజెస్. అది వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిజీజెస్. ఇది వచ్చి ఇమ్యూన్ సిస్టమ్ మీద కూడా ఇది వర్క్ చేస్తుంది. క్యాన్ ఇంప్రూవ్ మెంటల్ డిజార్డర్స్. ఇది వచ్చేసి యాక్చువల్గా 100% చూసుకుంటే మెంటల్ సంబంధించిన ప్రతి ఒక్క వచ్చేసి 100% కార్గార్గా ఇది వర్క్ చేస్తుంది. మెంటల్ డిజార్డర్స్ చాలామంది పిల్లలు ఈ రోజుల్లో ఉన్నారు. వాళ్ళు వచ్చేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యాక కూడా వాళ్ళు మాట్లాడలేకపోవడము, ఎవరు చెప్పిన మాట వినకపోవడము, ఈ విధంగా చూసుకుంటే చాలా మెంటల్ డిజార్డర్స్ పర్సన్స్ ఈరోజు చాలా ఎక్కువ అవుతున్నారు. అలాగే చూసుకుంటే చాలా పెద్దవాళ్ళకు కూడా మైండ్ స్థిరత్వం లేకపోవడము ఏజ్ అయిన తర్వాత, అలాంటి వాళ్ళకి ఇది వచ్చేసి 100% కార్గార్గా వర్క్ చేస్తుంది. కెన్ ఫైట్ ఏజ్ రిలేటెడ్ మెంటల్ డిక్లైన్ అండ్ అల్జీమర్స్ అండ్ డిజీజెస్. ఈ విధంగా ఎవరికైతే మెంటల్ డిక్లైన్ అల్జీమర్స్ ఉందో వాళ్ళు కూడా ఇది వర్క్ చేస్తుంది. మే హెల్ప్ ప్రివెంట్ క్యాన్సర్. ఎవరికైతే క్యాన్సర్ ఉందో వాళ్ళు కూడా క్యాన్సర్ నుంచి ముక్తి ఇవ్వడానికి ఇది కూడా వర్క్ చేస్తుంది.
క్యాన్ రెడ్యూస్డ్ అస్తమా ఇన్ చిల్డ్రన్. ఈ పిల్లలు ఎవరికైతే అస్తమా ఉందో వాళ్ళకి 100% ఇది వర్క్ చేస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే కెన్ రిడ్యూస్ ఫ్యాట్ ఈవెన్ లివర్. ఎవరికైతే మనకు వచ్చేసి లివర్ కాలేయంలో ఫ్యాట్స్ ఉంటాయో వాళ్ళు కూడా ఇది రెడ్యూస్ చేసేస్తుంది అనమాట. మే ఇంప్రూవ్ బోన్ అండ్ జాయిన్ హెల్త్. ఇక్కడ వచ్చేసి మనకి బోన్ కానీ జాయిన్ హెల్త్ కానీ కావాలి అనుకుంటే ఈ అలస్కా ఒమేగా 3 కానీ మనం వేసుకున్నట్టుగా అయితే మనకి హెల్తీగా తయారవుతుంది. కెన్ ఎలివేట్ మెన్స్ట్రువల్ పెయిన్. దీనికి కూడా ఇది కార్గర్గా వర్క్ చేస్తుంది. అలాగే ఫ్యాటీ యాసిడ్స్ మే ఇంప్రూవ్ స్లీప్. ఎవరికైతే నిద్ర సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు కూడా చాలా కార్గర్గా వర్క్ అవుతుంది అనమాట. ఫ్యాట్స్ ఆర్ గుడ్ ఫర్ యువర్ స్కిన్. ఎవరికైనా కూడా స్కిన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా వాళ్ళు కూడా ఇది యూజ్ చేసుకున్నట్లయితే వాళ్ళు కూడా పూర్తి గ్లో అనేది వస్తుంది. ఇక్కడ బెనిఫిట్స్ ఆఫ్ సి. మీకు బెనిఫిట్స్ సి విటమిన్ తాలుగా దీని గురించి చెప్పవలసిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. పిరిపి మరొకసారి చెప్పేస్తున్నాను. హెల్ప్స్ టు ప్రివెంట్ స్కర్వీ. స్కర్వీకి వచ్చేసి చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇది వచ్చేసి హెల్ప్స్ టు క్యూర్ లీడ్ టాక్సిసిటీకి కూడా 100% ఇది కార్గర్గా ఉపయోగపడుతుంది. ఎఫెక్టివ్ ఇన్ క్యూరింగ్ కెటరెక్ట్. ఎవరికైతే రేసిక్టీలు ఉంటాయో వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎయిడ్స్ ఇన్ లోవరింగ్ హైపర్ టెన్షన్. దీనికి కూడా చాలా కార్గర్గా వర్క్ చేస్తుంది. రిలీఫ్ సిమ్టమ్స్ ఆఫ్ అస్తమా ఉన్న వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంది. ప్రివెంట్ క్యాన్సర్ అండ్ హార్ట్ డిజీజెస్. ఎవరికైతే క్యాన్సర్ అండ్ హార్ట్ డిజీజ్ ఉందో వాళ్ళకు కూడా విటమిన్ సి వర్క్ చేస్తుంది. ఇది వచ్చి ప్రొటెక్ట్స్ అగెనిస్ట్ కఫ్ అండ్ కామన్ అండ్ కోల్డ్. ఎవరికైతే కఫ్ ఉంటుందో కామన్గా కోల్డ్ వస్తుందో వాళ్ళకి చాలా బాగా వర్క్ చేసి 100% రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇక్కడ అటమీ 100% ప్యూర్ స్పిల్ అని చూసుకోండి. ఇక్కడ 100% అని ఇచ్చారనుకుంటే ఒకసారి మీరు అప్పుడే అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా 100% ఇస్తారా? అది ఎవరు, కానీ ఇక్కడ 100% ఇస్తుంది. అంటే ఎందుకు ఇస్తుంది? వీళ్ళు వచ్చేసి పేటెంట్గా తీసినటువంటి ప్రొడక్ట్స్ అన్నమాట. ఇటువంటి మిలావాట్ అనేది ఏమీ ఉండవు ఇందులో. ఇక్కడ వచ్చేసి ఎస్ఓడి, విటమిన్స్, బెటా కరోటిన్, ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్, అమినో యాసిడ్స్. ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క దాని మీద ఇది కార్గర్గా వర్క్ చేస్తుంది. ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ చూసుకోండి టూత్ బ్రషెస్, దాంతో టూత్ పేస్ట్. ఇలా చూసుకున్నట్లయితే ఈ టూత్ బ్రష్ తాలూకు కూడా ఏంటంటే కొన్ని ఏవైతే మనకి ఇక్కడ తేనెటీగలు లాంటివి ఉన్నాయో వాటి తాలూకు చిన్న ఉంటాయి. మనకి ఏమంటామంటే మనకి చిన్న రెక్కలండి ఉంటాయి, వాటితో చేసినటువంటి బ్రష్ అనమాట అది. దానివల్ల ఏమవుతుందంటే మనకి పంట దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. అది కాకుండా ఇంకొకటి అంటే టూత్ పేస్ట్ ఏదైతే ఉందో ఈ టూత్ పేస్ట్ వచ్చేసి 66 రకాల మీ జబ్బులకి మీకు వర్క్ చేస్తుంది. ప్లస్ ఏంటంటే ఇక్కడ చూసారు ఎవరికైతే పెద్ద దద్దురిలాగా మొత్తం ముఖమలం అయిపోతుందో వాళ్ళకి అది రాయగానే చూడండి ఎంత క్యూర్ అనేది వస్తుంది. మెల్లమెల్లగా ఆ విధంగా మొత్తం క్లియర్ అయిపోతుంది. అది కాకుండా ఎవరికైనా కడుపులో అసిడిటీ లాంటి ప్రాబ్లం కానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ, డైజెషన్ ప్రాబ్లం కానీ వాళ్ళకు ఉన్నట్లయితే ఓన్లీ మనం కొద్దిగా చిన్న బఠానీ అంతా కానీ తీసుకొని నోట్లో పెట్టుకొని మింగేసినట్లయితే అది కూడా మనకి క్లియర్ అయిపోతుంది. ఈ విధంగా 66 రకాలకు కూడా అది వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే మీకు హెర్బల్ హెయిర్ టానిక్. ఈ హెర్బల్ హెయిర్ టానిక్ అనేది చూసుకోండి. ఇక్కడ రిజల్ట్ ఏ విధంగా వస్తుంది. ఫస్ట్ ఇలా ఉండేది, కొద్ది రోజులు రాగానే ఈ విధంగా ఇది, దాని తర్వాత ఇలాగా పూర్తి కవర్ అవుతూ వస్తుంది. అలా చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇతను ఉన్న వ్యక్తి సేమ్ వ్యక్తి ఇక్కడ రాష్ట్రీయ ఎలా మళ్ళీ హెయిర్ రావడం అనేది స్టార్ట్ అయింది. ఈ విధంగా చాలా ఫాస్ట్గా ఏమవుతుందంటే రిజల్ట్ అనేది ఇస్తుంది. అందుకే చాలా ఫాస్ట్గా ఇది ఏమవుతుందంటే ప్రోడక్ట్ అనేది దొరకడం కూడా చాలా కష్టం ఉంది. సోల్డ్ కూడా అంతే ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అటమీ మెయిల్స్ తాలూకు ఇవి షూస్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ వచ్చేటువంటి అటమీ స్కిన్ కేర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అబ్సల్యూట్ సెల్ యాక్టివ్ స్కిన్ కేర్ సెట్. ఇక్కడ వచ్చేసి చూడండి ఎలాగ మనకి యాక్టివ్ స్కిన్ చేస్తుంది చూసుకోండి. బిఫోర్ ఈ విధంగా ఉన్నటువంటి ముడత శరీరంతో ఈ విధంగా ఉన్న శరీరాన్ని ఏ విధంగా స్మూత్గా తయారు చేసి లుక్ ఎలాగ వచ్చింది చూడండి. ఈ విధంగా ఏంటంటే ఇక్కడ వర్క్ అనేది 100% మనకి ఇస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే అటమీ ప్రొడక్ట్స్ చూసుకున్నట్లయితే అటమీ హోమ్ కేర్స్, అటమీకి సంబంధించినటువంటి చాలా హోమ్ కేర్స్లో కొన్ని ఐటమ్స్ ఇక్కడ ఇచ్చారు. ఇవి కూడా చాలా ఉన్నాయి. అంటే అటమీకి సంబంధించిన హోమ్ కేర్స్ కూడా ఐటమ్స్ ఉన్నాయని మనకు తెలియడానికి కొన్ని ఐటమ్స్ అనేవి ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బిజినెస్ ఆపర్చునిటీ. ఈ బిజినెస్ ఆపర్చునిటీ మనకి ఏంటి అంటే నో డిగ్రీ. ఇక్కడ డిగ్రీకి అవసరం లేదు, డిప్లొమా అవసరం లేదు. ఇక్కడ నో స్టాఫ్ ఆర్ నో స్టాక్. ఇక్కడ వచ్చేసి స్టాఫ్ అవసరం లేదు, స్టాక్ కొనుక్కోవాల్సిన అవసరము లేదు. కానీ బట్ వీ కెన్ హ్యార్న్ అన్లిమిటెడ్ డెప్త్ ఇన్కమ్. ఇక్కడ నుంచి మీరు ఎంత కావాలో అంత డబ్బు అనేది మీరు అన్లిమిటెడ్ డెప్త్ వరకు సంపాదించవచ్చు. మీరు
ఇక్కడికి వచ్చేసి సక్సెస్ రేషియో ఏంటంటే, ఎప్పుడైనా మనం సక్సెస్ ఎప్పుడు అవుతాము అనుకుంటే, ఏదైనా మనం బిజినెస్ చేస్తున్నప్పుడు గ్రోత్ ఎప్పుడు వస్తుందో, గ్రోత్ వచ్చినట్లయితే మనం సక్సెస్ అవుతాము. మనం ఏ బిజినెస్ చేస్తున్నామో ఏం రావాలి, మనకు ముందు గ్రోత్ రావాలి. గ్రోత్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఏమవుతాం, మనము సక్సెస్ అవుతాం. ఈ ఫార్ములా మీద కానీ మనం కరెక్ట్గా వచ్చేసి 1 to 2 years 3 years కానీ మనం ఫార్ములా కానీ మనము అనుసరించి కానీ వర్క్ చేసినట్లయితే 100% మనం ఇక్కడ సక్సెస్ అనేది సాధించవచ్చు. ఇక్కడ వచ్చేసి ట్రెండ్స్ అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ట్రెండ్స్ అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఫ్యూచర్లో లేటెస్ట్గా నడుస్తున్నటువంటి దానినే ట్రెండ్స్ అంటాం. ప్రజెంట్ ఫ్యూచర్లో లేటెస్ట్గా నడుస్తున్నటువంటి దాన్నే మనం ట్రెండ్స్ అంటాం. అయితే ట్రెండ్స్ బట్టి ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు కోటీశ్వర్లు అయిపోతున్నారు. ఈ ట్రెండ్స్ బట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు కోటీశ్వర్లు అయిపోతున్నారు. నార్మల్ చూసుకుంటే 1950లో ఎవరైతే ప్లాస్టిక్ మీద పెట్టారో ఈ రోజు వాళ్ళు కోటీశ్వర్లు. 1960లో ఎప్పుడైతే ఆయిల్ రంగం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, పెట్రోలియం వస్తువుల మీద ఇలాంటప్పుడు మన గవర్నమెంట్ కూడా చాలామందికి అప్పుడు అవగాహన లేకపోతే గవర్నమెంటే మనీ ఇచ్చి మీద వచ్చేసి ఎవరైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ మీరు పెట్టుకోండి, మేము మనీ మేము పెడతాము, మీకే ఇస్తాము కట్టేసి అని చెప్పినా కూడా చాలామంది ముందుకు రాలి. ఆ రోజులు ఎవరైతే వచ్చారో ఈ రోజుకి వాళ్ళు కోటీశ్వర్లు. ఎవరైతే 1970లో ఆటోమొబైల్స్ మీద ఎవరైతే అప్పుడప్పుడు కొత్తగా వెహికల్స్ అవన్నీ వచ్చాయి, ఆ టైం అప్పుడు ఎవరైతే ఆటోమొబైల్స్ మీద అయితే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఈరోజు కూడా వాళ్ళు కోటీశ్వర్లు. 1980లో కంప్యూటర్ రంగం చాలా బాగా నడిచింది. ఆ టైంలో ఎవరైతే 1980లో కంప్యూటర్ రంగం మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఈరోజు వాళ్ళు కోటీశ్వర్లు. 1990లో టెలికమ్యూనికేషన్ మీద అయితే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఈ రోజుకి వాళ్ళు కూడా కోటీశ్వర్లు. 2000 సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ధూమ్ మచాయించింది. ఆ టైంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వీళ్ళు కూడా కోటీశ్వర్లుగా తయారైపోయారు. 2010లో నెట్వర్క్ మార్కెటింగ్ ధూమ్ నడింది ఒకసారి. ఆ టైంలో చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ కూడా చాలామంది లక్షాధికారులు కోటీశ్వర్లుగా తయారైపోయారు. 2020లో ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుంది అంటే కామర్స్ అనేది నడుస్తుంది. కామర్స్ ఏదైతే ఉందో ఈ వేని కానీ మనం కరెక్ట్గా ప్రొసీడ్ అయ్యి ఇక్కడ చేయవలసింది ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ అమౌంట్ పెట్టవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం పెట్టవలసింది అంటే మన సమయాన్ని కానీ కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నామంటే వితిన్ 2-3 ఇయర్స్లో ఇక్కడ మీరు కూడా మల్టీమిలియనర్గా ఎదగవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే మనం పుట్టుక నుంచి ఇక్కడ వచ్చేసి ఇట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ లైఫ్ దట్ ఎవ్రీ పర్సన్ ఫ్రమ్ బర్త్ టు డెత్ నీడ్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వితౌట్ దట్ వీ కెన్ నాట్ లైవ్. మనం పుట్టుక నుంచి చనిపోయే వరకు నిత్యం మనకి కావలసినటువంటి వస్తువులు కొంటూనే ఉంటున్నాం. ఎస్ ఆర్ నో? ఎస్. ఇక్కడ వచ్చేసి యూ హ్యావ్ ద పవర్ అండ్ డ్యూ టు యువర్ ఎఫర్ట్ ద కార్పొరేట్ పీపుల్ బికమ్ రిచెస్ట్ అండ్ వాట్ యూ గెట్ ఇన్ రిటర్న్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము చెమటూడ్చి సంపాదించినటువంటి ఇన్కంలో 90% నిత్యావసరాల కోసం ఖర్చు చేస్తున్నాం. దానిని కార్పొరేట్ బిజినెస్ ఆసరాగా తీసుకొని వారు రోజుకి ధనవంతులుగా మారుతున్నారు. మనం రోజుకి బీదవాళ్ళుగా మారుతున్నాం. అందుకే ఇక్కడ మనం ఏం చేస్తుందంటే బిలీవ్ ఇన్ యువర్ పవర్ అండ్ టేక్ రైట్ డిసిజన్, వీఆర్ రైట్ విత్ యూ. మీ శక్తి మీద మీ నమ్మకం మీద మీకు ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో, ఎప్పుడైతే మీ పైన మీకు నమ్మకం పెట్టుకొని మీరు ఎప్పుడైతే కరెక్ట్ డిసిజన్ తీసుకుంటారో అప్పుడు మీరు కూడా మల్టీమిలియనర్గా ఎదగవచ్చు. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే రైట్ డిసిజన్ రైట్ టైం తీసుకున్నట్లయితే మీ లైఫ్ కూడా చేంజ్మెంట్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకుంటే వన్ షాప్ మెనీ బ్రాండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే షాపింగ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రిటైల్ షాప్ అండ్ మాల్. ఇక్కడ వచ్చేసి మనం 99% ఏం చేస్తామంటే ఈ రిటైల్ షాప్ నుంచే మనం ఏం చేస్తామంటే వస్తువుల్ని తీసుకుంటుంటాం. ఇక్కడ ఎంత ఎంఆర్పి ఉంటుందో అంతే ఎంఆర్పి ఇక్కడ ఏం దొరుకుతుందని మనకి ఐటమ్స్ అనేది దొరుకుతుంది. లేదు ఇంకొద్దిగా మన సిటీలోకి వెళ్ళామనుకుంటే చాలా చోట్ల చాలా తక్కువగా ఫ్యాక్టరీ అవుట్లెట్స్ దొరుకుతాయి. ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్స్లో మనకి ఏంటంటే 2%, 3% ఇలా డిస్కౌంట్ అనేది ఎంఆర్పి మీద కంటే కొద్దిగా ఇస్తుంటారు.
అదే మన ఆన్లైన్ చూసుకున్నట్లయితే మన అటోమీ ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నాం ఈ అటోమీలో మనం కానీ ఒకవేళ ఐటెం తీసుకున్నట్లయితే మనకి డిస్కౌంట్ వస్తుంది ఎంఆర్పి మీద. అది పోయాక కూడా మనకి ఇక్కడ కమిషన్ కూడా వస్తుంది. మనం తీసుకున్నటువంటి ఐటమ్స్ మీద వస్తుంది. మన కింద ఎవరైతే టీం ఉంటుందో వాళ్ళు తీసుకున్నా కూడా మనకి ఇక్కడ కమిషన్ అది వస్తుంది. జస్ట్ యూ హ్యావ్ టు మేక్ ఏ డిసిజన్ ఫర్ ఆన్లైన్ షాపింగ్ ఇన్ అటోమీ. మీరు ఇప్పుడు వరకు అయితే ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి కానీ మీరు ఆన్లైన్ షాపింగ్ అనేది అటోమీలో మీరు చేస్తున్నట్లయితే మీరు కూడా అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు బికమ్ రిచ్. మీరు కూడా ఇక్కడ నుంచి రిచర్గా తయారవ్వచ్చు, ధనవంతులు అవ్వచ్చు. ఇక్కడ మార్కెటింగ్ మోడల్స్ ఇక్కడ వచ్చేసి బాగానే ఉంది. మార్కెటింగ్ మనకి అమౌంట్ ఎలా వస్తుంది, ఈ అమౌంట్ ఎవరు తినేస్తున్నారు యాక్చువల్లీ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చి కాస్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే 3000 ఉంది, కానీ దీని ఎంఆర్పి చూసుకుంటే ఎంతకు వచ్చింది 10,000కి వస్తుంది. కానీ ఈ మధ్యలో చూసుకుంటే మ్యానుఫ్యాక్చరర్, ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, డీలర్, రిటైలర్ వీళ్ళందరూ సేల్ దాటి మనకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే 10,000 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి వెళ్ళి మీకు సింపుల్ షార్ట్కట్లో చెప్తానంటే ఇక్కడ ఒక 20 రూపాయల ఐటమ్ ఏంటైంది మార్కెట్ నుంచి అవుట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు ఈ కంపెనీ ఏజెంట్ ఉంటాడు, వాడు ఏం చేస్తాడంటే ఈ ఐటమ్ అనేది వాడు తెప్పించుకోవాలంటే ఏం చేస్తాడు, వాడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాడు. ఇన్వెస్ట్మెంట్ చేయగానే వాడికి ఐటమ్ వచ్చేస్తుందా, రాదు. ఇంకేం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా వాడికి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టుకోవాలి. సరే వీడు ఇన్వెస్ట్మెంట్ చేసిండు, ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టిండు, ట్రాన్స్పోర్ట్ పెట్టగానే ఐటమ్ వస్తుందా, అయినా రాదు. ఏం కావాలి, లోడింగ్ అన్లోడింగ్కి మ్యాన్ పవర్ కావాలి. సరే ఇక్కడ లోడింగ్ అన్లోడ్ కూడా చేస్తాడు, అప్పుడు కూడా ఐటమ్ వచ్చేస్తుందా, రాదు. ఎందుకంటే వాడు వచ్చి జిఎస్టీ పే చేయాలి, దాని తర్వాత వాడు వచ్చేసి ట్యాక్సెస్ పే చేయాలి, బండి తాలూకా రోడ్ ట్యాక్స్ పే చేయాలి. ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కటి ఇతను అమౌంట్ ఖర్చే చేయాలి. వీడు వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇతను ఒక 5 రూపాయలు ఖర్చు చేసిండు అనుకుంటే వీడు ఏం చేస్తాడు, నాకు ఒక 10 రూపాయలు ఇన్కమ్ అనేది రావాలనుకుంటాడు. అంటే ఇతను ఒక్క దగ్గర ఎంత అయిపోయింది, ఆ 20 రూపాయల ఐటెంలో ఇతని దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైంది, ఇతను 15 రూపాయలు పెంచేశాడు, అప్పుడు 35 అయిపోయింది. మళ్ళీ ఇతని దగ్గర వచ్చేటప్పుడు ఇతను కూడా సేమ్ ప్రాసెస్, ఇతను 15 రూపాయలు తినేస్తాడు, ఇతను 15 రూపాయలు తినేస్తాడు, ఇతను 15 రూపాయలు తినేస్తాడు. ఇలా తినడం వల్ల ఏమవుతుంది అంటే ఆ 20 రూపాయల ఐటమ్ మన కస్టమర్ దగ్గరికి వచ్చేటప్పటికి 100 రూపీస్ అయిపోతుంది. అందుకే కంపెనీ వాడు ఏం చేస్తాడంటే డైరెక్ట్ ముందే వచ్చేసి ఎంఆర్పి అని చెప్పేసి సీల్ కొట్టేసి పంపించేస్తాడు అనమాట. ఎందుకు అంటే వాడికి తెలుసు ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి వాళ్ళకి ట్రెడిషనల్గా ఒక మార్కెట్ మోడల్ అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఎంఆర్పి కొట్టేసి పంపించేస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఈ కామర్స్ బిజినెస్లో ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన చేతికి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 70% అమౌంట్ ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎవరైతే కొంటున్నారో సామాన్లు డైరెక్ట్గా వాళ్ళకి కొంత కమిషన్ వెళ్ళిపోతుంది. లేదు ఇక్కడ వచ్చేసి మీరు వచ్చేసి ఇంకెవరికైనా అడ్వర్టైజ్మెంట్ చేసినట్లుగా అయితే ఇప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్ గురించి చూసుకుందాం. ఈ పవర్ ఆఫ్ ప్రమోషన్స్ అండ్ సజెషన్స్ ఇక్కడ ఏంటి అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు ముందు తెలుసుకుందాం. వీళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారు, లక్స్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి డాబ్రా ఆమ్లా గురించి, ఇక్కడ వచ్చి కేస్ కింగ్ గురించి, ఇక్కడ నవరత్న ఆయిల్ గురించి, ఇక్కడ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ గురించి, ఇక్కడ వచ్చి టీవీఎస్ గురించి చూసుకుంటే ఇతను వచ్చేసి క్రికెట్ స్టార్, ఇతను వచ్చేసి బాలీవుడ్ స్టార్, ఇతను కూడా వచ్చేసి బాలీవుడ్ స్టార్, వచ్చేసి బాలీవుడ్ హీరోయిన్. ఇలా చూసుకుంటే వీళ్ళందరూ ప్రొఫెషనల్గా యాక్షన్ చూసుకుంటే వీళ్ళకేంటి హీరోయిజం. కానీ వీళ్ళు చేంజ్ చేస్తున్నారు, హ్యాడ్స్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అంటే వీళ్ళకి ఏదైతే ప్రొఫెషనలిజంలో ఏదైతే వస్తుందో దానికంటే 10 రెట్స్ అడ్వర్టైజ్మెంట్లో వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తున్నారు. వాళ్ళు యూజ్ చేయకపోని ఏం చేయని వాళ్ళకి కావాల్సిన మనీ వాళ్ళు దీని గురించి ఏం పట్టించుకోరు. కాబట్టి వాళ్ళు ఏమవుతున్నారు, రోజుకు ధనవంతులు అవుతున్నారు. మనం ఏం చేస్తున్నాం, మనం వాళ్ళకంటే ప్రమోషన్ మనమే ఎక్కువ చేస్తాం, కానీ మనకి అమౌంట్ అని రాదు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఏదైనా సినిమాకి వెళ్ళాం, సినిమా బాగా నచ్చింది అనుకుంటే ఏం చేస్తాం, మనం ఆ సినిమా గురించి వచ్చి మన ఫ్రెండ్స్తోనో మన ఇప్పుడు పేరెంట్స్తోనో లేకపోతే మన తలకు రిలేటివ్స్తోనో ఎవరితోనో ఏం చేస్తాం, ఒక డిస్కషన్ చేసేటప్పుడు ఏం చెప్తామంటే నేను ఈ సినిమాకి వెళ్ళాను, ఈ సినిమా ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది, దాని స్టోరీ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, ప్రతి ఒక్కటి ఫెన్సింగ్ బాగుంది అని మనం ఏం చెప్తాం, వాళ్ళకి చెప్తామా లేదా, చెప్పడం వల్ల వాళ్ళ మైండ్లో అయితే లేదు పిక్చర్కి వెళ్ళాలని చెప్పేసి, కానీ మనం చెప్పడం వల్ల వాళ్ళ మైండ్లో అబ్బా ఈ పిక్చర్ ఇంత బాగుంది అన్నాడంటే నేను 100% వెళ్ళవలసిందే. కాబట్టి ఏం చేస్తారు, వాళ్ళు నెక్స్ట్ వెళ్తారు. వాళ్ళకి నచ్చింది అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొక 10 మంది చెప్తారు. దీనివల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే థియేటర్ ఉందో ఆ థియేటర్ వాడికి ఏమవుతుంది, అక్కడ ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఈ ఇన్కమ్ పెరగడం వల్ల అక్కడైతే ఎవరైతే
పిక్చర్ రిలీజ్ చేశాడో వాడు కూడా ఇన్కమ్ పెరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే వాళ్ళు బాగుపడుతున్నారు, కానీ ఇక్కడ మనం బాగుపడట్లేదు. ఇక్కడ ఏదైతే మీరు చేస్తున్నారో ఇదే సేమ్ సిచ్యువేషన్, కానీ ఇక్కడ మనము ఏదైతే మనకి బాగా అనిపిస్తుందో, ఏదైతే ప్రోడక్ట్ బాగా అనిపిస్తుందో ఆ ప్రోడక్ట్ గురించి మనం వేరే వాళ్ళకి చెప్పినట్లయితే, సజెషన్ చేసినట్లయితే ఇక్కడ వీళ్ళకి కొన్ని వేలు కోట్లు వెళ్ళవలసిన అమౌంట్ ఇక్కడ మనకి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ అటమీ బిజినెస్ ప్లాన్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి ద మోస్ట్ జనరిక్ అండ్ ఫ్రీడమ్ కాంపెన్సేషన్ ప్లాన్ ఇన్ ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. చూసుకున్నట్లయితే దేర్ ఈజ్ నథింగ్ టు లాస్ అండ్ సో మచ్ టు గెయిన్ ఇన్ అటమీ. ఇందులో వచ్చేసి మనం లాస్ అవ్వడానికి ఏం లేదు. ఇక్కడ ఫ్రీ టు జాయిన్, మొదలు ఇక్కడ వచ్చేసి ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. యాక్టివ్ ఐడి ఆన్ రిజిస్ట్రేషన్, ఎవరైతే యాక్టివ్ ఐడి ఉందో వాళ్ళతో మనము రిజిస్ట్రేషన్ అనేది ఐడి టు ఐడి అవుతుంది అనమాట. ఇక నో ప్యాకేజెస్ టు జాయిన్, యాపే ఏదైనా ఒక ఐటమ్ తీసుకొని జాయిన్ అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఏం రూల్ అనేది లేదు. ఇక్కడ రీపర్చేస్ ఫర్ ఏ ఇయర్, ఇక్కడ వచ్చేసి మనం కంటిన్యూ రీపర్చేస్ చేస్తూ ఉండాలి, ఇయర్లీ అని లేదు. మనకి ఎప్పుడైనా మనకి ఏదో ఒక ఐటమ్ నచ్చింది అనుకుంటే మనం ఇయర్లీ ఎప్పుడైనా మనం తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నో రిఫ్రెషెస్ ప్రొడక్ట్స్ ఎవ్రీ మంత్ అండ్ ఇన్స్టెంట్, ఇక్కడ వచ్చి ప్రతి నెల మీరు ఐటమ్ తీసుకోవాలి అని ఎక్కడైతే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ వచ్చి నో ఆటోమేటిక్ రికార్డింగ్, నో ఆటో షిప్, యూ డు నాట్ నీడ్ టు సెల్ ద ప్రొడక్ట్స్, ఇక్కడ వచ్చేసి మీరు సామాన్లు అమ్మవలసిన అవసరం అయితే ఇక్కడ ఏం లేదు. ఓన్లీ 2 డైరెక్ట్ స్పాన్సర్స్ ఇన్ లైఫ్, మీ లైఫ్లో ఓన్లీ ఒక 2 పర్సన్స్ మీరు కానీ ఇక్కడ కానీ స్పాన్సర్ కానీ వాళ్ళు మీ కింద కానీ జాయిన్ చేసుకున్నట్లుగా అయితే ఇక్కడ మీకు బిజినెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎలా అవుతుంది దానికి ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 వీక్లో మీ తాలూకా ఫ్రెండ్స్ను, దాని తర్వాత మీ రిలేటివ్స్ను, దాని తర్వాత మీ బ్రదర్స్ని ఎవరినో ఒక ఇద్దరిని మీరు ఏం చేస్తారు, స్పాన్సర్ చేసే వాళ్ళు మీరు ఎప్పుడైతే జాయిన్ చేశారో, మీరు 1 వీక్లో ఒక ఇద్దరిని జాయిన్ చేశారు అనుకుంటే, వాళ్ళు కూడా 1 వీక్లో ఇద్దరు లెక్క చేశారు అనుకుంటే, మీకు సెకండ్ వీక్లో ఎంతమంది 4 అవుతారు, థర్డ్ వీక్లో ఎంతమంది అవుతారు, 4 ఇద్దరు లెక్క 8 మంది అవుతారు, ఫోర్త్ వీక్లో ఎంతమంది అవుతారు, 16 మంది అవుతారు. అలాగే చూసుకుంటే ఒక 1 ఇయర్లో మీ కింద 40,000 మెంబర్స్ మీ కింద ఉంటారు. అంటే ఆ 40,000 మెంబర్స్ వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఒక వస్తువు తీసుకున్నట్లయినా కూడా మీకు పాయింట్ వాల్యూ అనేది మీకు వస్తుంది. దాన్ని బట్టి మీకు మనీ అనేది మీకు జనరేట్ అనేది అవుతుంది. ఇంత సింపుల్ బిజినెస్ ఈ వరల్డ్లో ఎక్కడ కూడా లేదు. ఇక్కడ వచ్చేసి 1 మెంబర్స్ ఐడి ఫర్ మ్యారీడ్ కపుల్స్ ఈజ్ వ్యాలిడ్ అక్రాస్ ద వరల్డ్. ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉన్నారో వాళ్ళు ఓన్లీ ఒక ఐడియా చెల్లుతుంది, 2వ ఐడి అనేది చెల్లదు. ఎందుకు అంటే ఇది ఒక గవర్నమెంట్ సంస్థ కాబట్టి ఇక్కడ గవర్నమెంట్స్ రూల్సే ఉంటాయి. ప్రైవేట్ సంస్థలు అనుకోండి, మీరు అక్కడ 20 కాకపోతే 30 ఐడీలు చేసుకోండి, వాడికి కావాల్సింది బిజినెస్, మీరు ఏమైపోయినా పర్వాలేదు. కానీ ఇక్కడ అలా కాదు, ఓన్లీ ఒక కపుల్స్లో ఓన్లీ ఒక ఐడియా చెల్లుతుంది. 2 క్వాలిటీ ఫర్ కమిషన్ ఫర్ ద ఇయర్ ఓన్లీ 1 హ్యావ్ టు అక్యుములేటెడ్ 10,000 PV ఆన్ యువర్ పర్సనల్ ఐడి. మీరు ఒకవేళ యాక్చువల్గా మీరు క్వాలిఫై కావాలి, ఒకవేళ మీ కింద టీం వచ్చేసి తయారైపోయింది, అక్కడ వచ్చినటువంటి ఇన్కమ్ అనేది మీకు జనరేట్ అవుతుంది. మీకు రావాలి అనుకుంటే మీరు వచ్చేసి ఓన్లీ ఒక 1,300 రూపాయలు పెట్టి కానీ మీరు అక్కడ ఐటమ్స్ మీకు కావాల్సినటువంటి ఐటమ్స్ ఏదో ఒకటి తీసుకున్నట్లయితే మీకు వచ్చేసి ఏంటంటే 10,000 PV అనేది మీకు ఇక్కడ అక్యుములేటెడ్ అయిపోతుంది. దీనివల్ల మీరు ఏమవుతున్నారంటే ఇక్కడ మీరు ఏదైతే కమిషన్ వస్తుందో ఆ కమిషన్ అనేది మీకు డైరెక్ట్గా అకౌంట్లో పడిపోతుంది. ద ఆపర్చునిటీ టు మేక్ అమేజింగ్ రిచ్యూజల్ ఇన్కమ్ ఓవర్ టైం. ఇక్కడ వచ్చేసి ఎక్కువగా ఇన్కమ్ ఓవర్ టైం మీకు వచ్చేసి ఇది వచ్చేసి ఆపర్చునిటీ అనేది 3 జనరేషన్ వరకు ఉంటుందన్నమాట. మీకు ఒకసారి మీ జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి 3 జనరేషన్కి ఇక్కడ మీకు బెనిఫిట్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ కమిషన్ స్ట్రక్చర్ చూసుకుంటే ఏ విధంగా ఉందనుకుంటే, జనరల్ డైలీ మ్యాచింగ్ కమిషన్ 44%, మాస్టర్షిప్ బోనస్ 24%, సెంటర్ ఫీజెస్ 6%. టోటల్ చూసుకున్నట్లయితే ఈ 70% ఎవరికి వస్తుంది, ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్తుంది. ఈ 30% కమిషన్ ఏమవుతుంది అంటే ఎవరైతే కంపెనీలో రా మెటీరియల్స్ అక్కడ చేస్తున్న వర్కర్స్ వీళ్ళందరూ చేసి లాస్ట్కి 35% వాళ్ళకి వెళ్ళిపోతుంది. కంపెనీకి 70% ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వీళ్ళకి వచ్చేస్తుంది. ఇక్కడైతే ఇన్కమ్ ఫర్ అటమీ జనరస్ కంపల్సన్ ప్లాన్ చూసుకున్నట్లయితే మ్యాచింగ్ బైనరీ కమిషన్స్ డైలీ వస్తుంది, మాస్టర్షిప్ బోనస్ ఎవ్రీ 15 డేస్కి వస్తుంది, మాస్టర్షిప్ ఇన్సెంటివ్స్ వస్తుంది, ఎడ్యుకేషన్ బోనస్ కూడా ఇక్కడ వస్తుంది. అంటే 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ కలదు మీకు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి లెవెల్ ఇన్కమ్. ఫస్ట్ లెవెల్లో చూసుకున్నట్లయితే మీరు వచ్చేసి మీ కింద టీం అయిపోయింది, టీం తయారైపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇండియన్ మనీని చూసుకుంటే 39,000. ఇక 39,000 ఒకవేళ సామాన్లు ఎవరైనా తీసుకున్నారనుకోండి,
అంటే ఒకరు కాదు, మీ టీం మొత్తంలో కలిపి ఒక్కొక్కరు 1000 రూపాయలు, 1500, 2000, 3000 అలా పెట్టుకొని తీసుకున్నాను అనుకోండి. మీ టీం వచ్చేసుకొని 100,000 మందికి వెళ్ళిపోయింది అనుకోండి. అప్పుడు ఇండియన్ మనీలో 39,000 తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ 3 లాక్ పీవీ అనేది మీకు వస్తుంది. ఎందుకు అంటే ఇది గ్లోబల్ బిజినెస్ కాబట్టి, గ్లోబల్లో ఒకే పీవీ నడుస్తుంది కాబట్టి ఇక్కడ బెనిఫిట్ అనేది మనకు చాలా ఎక్కువ వస్తుంది. అందుకే 3 లాక్ పీవీ మీకు వస్తుంది. ఈ 3 లాక్ పీవీ ఎక్కడైతే మీరు కూడా ఇక్కడ అప్రాక్సిమేట్లీ 1300 నుంచి 2000 లోపల మీరు ఏదైనా సామాను మీకు కావాల్సింది తీసుకున్నారనుకోండి. తీసుకున్నప్పుడు మీరు ఏంటంటే మీకు 10,000 పీవీ అనేది మీకు వచ్చేస్తుంది. మీకు ఎప్పుడైతే 10,000 పీవీ ఉంటుందో, మీరు ఎప్పుడైతే 3 లాక్ పీవీ కూడా 3 లాక్ పీవీ అవుతుందో, మీకు డైలీ క్యాపింగ్ 1750 రూపాయలు వస్తుంది. మంత్లీ ఇన్కమ్ వచ్చేసి మీకు 52,500 రూపాయలు మీకు వస్తుంది. ఇక్కడ సెకండ్ లెవెల్ ఇన్కమ్లో చూసుకున్నట్లయితే మీరేమవుతారు, ఫస్ట్ ఇన్కమ్లో మీరు ఏమయ్యారు, ఇక్కడ సేల్స్మెన్ అయ్యారు. సెకండ్ మీరు ఏమయ్యారంటే ఏజెంట్ అయ్యారు. ఇక్కడ వచ్చేసి మీరు ఎప్పుడైతే అక్కడ మీరు 52,000 లెక్క 52,000 లెక్క మీరు మంత్లీ సంపాదిస్తున్నారు. అక్కడ సంపాదించింది ఒక సంవత్సరం మొత్తం సంపాదించాలనుకుందాం. సంపాదించిన తర్వాత అందులో నుంచి జస్ట్ అక్కడ ఫస్ట్ 10,000 పీవీ ఉంది. ఆ 10,000 పీవీ వదిలేస్తే ఇంకా 2,90,000 పీవీ ఇంకా మీకు రావాలి. అంటే మీకు అప్రాక్సిమేట్లీ ఇండియన్ మనీలో ఆ ఫస్ట్తో ఒక 1,500, 2,000 ప్లస్ మొత్తం కలిపితే ఒక 39,000 అయ్యింది అనుకుంటాం. ఇండియన్ మనీలో 39,000 పెట్టుకున్న మీకు కావాల్సిన ఐటమ్స్ టీవీ తీసుకోండి, ఫ్రిడ్జ్ తీసుకోండి, లేకపోతే మీకు కావాల్సిన స్కూటర్ తీసుకోండి, స్కూటీ తీసుకోండి, బైక్ తీసుకోండి, మీకు ఏ కావాలో ఐటమ్ ఏదో సంథింగ్ ఏదో తీసుకున్నారు. తీసుకోవడం వల్ల మీకు పర్సనల్ ఏమొచ్చిందంటే 3 లాక్ పీవీ వచ్చింది. అది కూడా ఎక్కడి నుంచి తీసి పెట్టుకున్నారు, మీరు ఈ మార్కెట్లో వచ్చినటువంటి అమౌంట్ కొంత మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఏమైంది, సేమ్ 3 లాక్ పీవీ, అక్కడ 3 లాక్ పీవీ, ఇక్కడ 3 లాక్ పీవీ వచ్చింది. కానీ ఇక్కడ ఏమైందంటే క్యాపింగ్ ఇన్కమ్ పెరిగిపోయింది ఇక్కడ. ఎందుకంటే మీది వచ్చేసి పర్సనల్ పీవీ ఎప్పుడు పెరిగిందో మీకు ఇక్కడ వచ్చేసి డైలీ ఇన్కమ్ కూడా ఇక్కడ పెరిగిపోయింది. పెరగడం వల్ల మంత్లీ ఇన్కమ్ వచ్చేసి మీకు 1,57,500 రూపీస్ మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇక్కడ థర్డ్ లెవెల్కి వెళ్ళిపోయినట్లుగా అయితే ఎప్పుడైతే మీకు ఇక్కడ 7 లాక్ పీవీ అవుతుందో అంటే ఇక్కడ ఇండియన్ మనీ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 91,000. ఇక్కడ కూడా మీ గ్రూప్ మొత్తం మీరు చూసుకున్నట్లయితే 91,000 లెఫ్ట్, 91,000 రైట్ ఇన్కమ్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో, ఆ మ్యాచ్ అయినట్లయితే మీకు క్యాపింగ్ వచ్చి డైలీ ఎంత వస్తుంది అంటే 10,500. మంత్లీ ఇన్కమ్ వచ్చేసి మీకు 3,15,000 వెళ్ళిపోతుంది. మీరేమైపోతారు, ఇక్కడ స్పెషల్ ఏజెంట్ అయిపోతారు. ఇక్కడ ఫోర్త్ లెవెల్కి వెళ్ళినట్లయితే మీరేం చేస్తారు, ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఇండియన్ మనీ చూసుకుంటే 1,95,000 15 లక్షల పీవీ అయినట్లయితే మీకు ఇక్కడ ఏమవుతారో డీలర్ అయిపోతారు. ఇక్కడ కూడా సేమ్ మీ గ్రూప్ మనీ అంతా కూడా 15 లక్షల పీవీ, ఇక్కడ 15 లక్షల పీవీ అయినట్లయితే ఇక్కడ మీకు క్యాపింగ్ అయినట్లయితే ఎంత వస్తుంది, 21,000 వస్తుంది. మీకు మంత్లీ ఇన్కమ్ చూసుకున్నట్లయితే 6,30,000 అనేది మీకు వస్తుంది. ఇక్కడ చూసుకోండి, మ్యాచింగ్ బైనరీ కమిషన్ డైలీ చూసుకున్నట్లయితే మీరు ఎగ్జిక్యూటివ్ డిస్ట్రిబ్యూటర్ అయిపోతారు. ఇక్కడ 5th లెవెల్లో ఇక్కడ సేమ్ మీకు ఎంత అయిందో 24 lakhs పీవీ అయిందో, ఇక్కడ కూడా 24 lakhs పీవీ, 24 lakhs పీవీ. ఇండియన్ మనీని చూసుకున్నట్టయితే 3,12,000, 3,12,000 అయినట్లయితే మీకు క్యాపింగ్ వచ్చేసి డైలీ ఎంత వస్తుందంటే 31,500 రూపాయలు వస్తుంది. మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 9,45,000 అనేది మీకు వస్తుంది. ఇక్కడ 6th లెవెల్ చూసుకున్నట్లయితే మీరు ఎగ్జిక్యూటివ్ డిస్ట్రిబ్యూటర్ అయిపోతారు. ఇక్కడ నుంచి మరి ఇంకేం చేయవలసిన అవసరం లేదా, మీకు కావాల్సిన వస్తువులు ఏమైనా కొనుక్కోవచ్చు, అది వేరే విషయం. కాకపోతే ఇక్కడ వచ్చేసి పర్సనల్గా మీరు వచ్చేసి పీవీ పెంచుకోవడానికి ఏం కొనవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ వచ్చేసి మీ గ్రూప్ ఇన్కమ్ వచ్చేసి మీరు ఇక్కడ 60 లాక్ పీవీ, ఇక్కడ 60 లాక్ పీవీ ఇండియన్ మనీ చూసుకున్నట్లయితే 7,80,000 అయినట్లయితే మీకు డైలీ క్యాపింగ్ ఎంత వస్తుందంటే 52,500. మంత్లీ ఇన్కమ్ వచ్చేసి మీకు 15,75,000 అనేది మీకు ఇక్కడ వస్తుంది. ఇక్కడ 7th లెవెల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు పర్సనల్ పీవీ అనేది అవసరం లేదు, ఆల్రెడీ అయిపోయింది 24 లాక్ పీవీ. ఇక 2 crore పీవీ అంటే అప్రాక్సిమేట్లీ ఇక్కడ 26 లాక్ పీవీ, 26 లాక్ మీకు ఇండియన్ మనీ, ఇక 26 lakhs మనీ ఒకవేళ పెట్టి మీ గ్రూప్ మొత్తం మీద సేల్స్ అయినట్లయితే ఇక్కడ వచ్చేసి మీకు క్యాపింగ్ ఇన్కమ్ అనేది 87,500. మంత్లీ ఇన్కమ్ చూసుకున్నట్లయితే 26,25,000 అవుతుంది. ఇక్కడ 8th లెవెల్కి వెళ్ళినట్లుగా అయితే ఇక్కడ వచ్చేసి మీకు పర్సనల్ పీవీ సేమ్ టు సేమే ఉంది. ఇక్కడ 5 crore పీవీ అప్రాక్సిమేట్లీ ఇండియన్ మనీ చూసుకుంటే 65 lakh అయినట్లుగా అయితే మీకు క్యాపింగ్ డైలీ ఎంత వస్తుంది అంటే 1,05,000 వస్తుంది. మ్యాచింగ్ బైనరీ కమిషన్ వచ్చేసి ఎంత వస్తుంది అంటే మీకు మంత్లీ ఇన్కమ్ చూసుకున్నట్లయితే మీకు ఎంత వస్తుందంటే 31,50,000 వస్తుంది.
అంటే మీకు మ్యాచ్ ఇన్కమ్ బైనస్ అంటే స్టార్టింగ్ 1750 నుంచి స్టార్ట్ అయ్యి ఈ 8th లెవెల్కి వచ్చినప్పటికీ మీకు 1,05,000కి వెళ్ళిపోయింది మీది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ప్రత్యేకంగా ఏం చేస్తున్నామా అంటే ఇక్కడికి ఏం చేయట్లే. నార్మల్గా మీరు చూపించుకోండి ఒకసారి. మీరు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, షాప్ క్లూస్లో, మంత్రాలో ఇలా చూసుకుంటే ఎన్నైతే ఈ కామర్స్ ఉన్నాయి అక్కడ ప్రతి ఒక్క వస్తువు మనం తీసుకుంటున్నాం. కానీ అక్కడ మనకు ఐటమే వస్తుంది. అది కూడా కొన్నిసార్లు మనకి బ్రాండెడ్ ఐటమ్స్ వస్తున్నాయి, లేకపోతే డూప్లికేట్ ఐటమ్స్ కూడా వచ్చేస్తున్నాయి. అక్కడ ఏమైనా గ్యారంటీ ఉందంటే ఏం గ్యారంటీ అనేది లేదు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి గ్యారంటీ ఐటమ్సే వస్తాయి. ఎందుకంటే బ్రాండెడ్ ఐటమ్స్కే తావు ఉంది, నార్మల్ లోకల్ ప్రొడక్ట్స్ కింద తావు లేదు. కాబట్టి మనం అక్కడికి ఏదో తీసుకుంటున్నామో అక్కడ డిస్కౌంట్ అనేది మనకి పేరు డిస్కౌంట్ ఉంది కానీ డిస్కౌంట్ అనేది ఉండట్లేదు. కానీ ఇక్కడ 100% డిస్కౌంట్ వస్తుంది. మీకు ఒక బిజినెస్ చేసుకుని ఒక ఆపర్చునిటీ వస్తుంది. మీరు ఇంత ఇన్కమ్ అనేది కూడా మీరు సంపాదించవచ్చు. ఇది ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఇన్కమ్. ఇంకా 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇంకా ఉంది, అది చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి మీకు ఆల్రెడీ మీకు చెప్పుకున్నానుగా ఇంత ఇన్కమ్ అనేది మీకు వస్తుందని చెప్పేసి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి సెకండ్ ఏంటంటే ఎవ్రీ 15 days కూడా మనకి ఏమొస్తుంది, మాస్టర్షిప్ బోనస్ కూడా వస్తుంది. అదేంటో చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మాస్టర్షిప్ బోనస్ ఎవ్రీ 15 days చూసుకున్నట్టుగైతే అకామిలేటెడ్ పీవీ. ఇక్కడ ఏమవుతుందంటే పీవీకి అకామిలేటెడ్ అయినట్టుగైతే సేల్స్ మాస్టర్ అయిపోతారు. ఇక్కడ వచ్చేసి మీకు 7 lakhs పీవీ అయినట్లు, మీరు సెకండ్ స్టేజ్కి వెళ్ళినట్టు మీకు 7 lakhs పీవీ అయిపోయిందిగా. ఆ 7 lakhs పీవీ అయినట్లుగా అయితే ఇక్కడ వచ్చేసి మీకు ఎప్పుడైతే 25 lakh పీవీ అంటే ఇండియన్ మనం 3,25,000 అవుతుంది, ఇప్పుడు 3,25,000 ఎప్పుడు మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచింగ్ అయినట్లయితే మీకు మాస్టర్షిప్ బోనస్ మంత్లీ ఎంత వస్తుందంటే 12,06,000 వస్తుంది. 1,26,000 వస్తుంది. 1,26,000 అనేది మీకు మాస్టర్షిప్ బోనస్ వస్తుందండి మీకు ఫర్ మంత్. ఎప్పుడైతే మీరు సెకండ్ లెవెల్కి వెళ్ళిపోయారో పర్సనల్ మీరు పీవీ 15 lakh, ఇక్కడ వచ్చేసి మీకు కింద ఇద్దరు సేల్స్ మాస్టర్లు లేదనుకుంటే అప్రాక్సిమేట్లీ 6,50,000, ఇక్కడ 6,50,000 మీకు అయింది అనుకుంటే మీకు మాస్టర్షిప్ బోనస్ మంత్లీ ఎంత వస్తుందంటే 2,40,000 వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మీకు వచ్చేసి పర్సనల్ పీవీ వచ్చేసి 24 lakhs పీవీ అన్నట్టుగైతే ఇక్కడ డైమండ్ మాస్టర్లు ఇద్దరు అప్రాక్సిమేట్ ఇండియా మనం చూసుకుంటే 13 lakhs బిజినెస్ అయినట్లుగా అయితే మీకు మాస్టర్షిప్ బోనస్ మంత్లీ వచ్చేసి 4,80,000 మీకు వస్తుంది. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ జస్ట్ వచ్చేసి ఏంటంటే 4th మాస్టర్షిప్ బోనస్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్టార్ మాస్టర్ అయినట్లయితే మీ కింద ఇద్దరు 7 రోజు మాస్టర్లు వస్తారు. లేదు ఇండియన్ మనీ అప్రాక్సిమేట్లీ 26 lakhs మీకు కింద జరిగినట్లుగా అయితే బిజినెస్ జరిగినట్లయితే అప్రాక్సిమేట్లీ మీకు ఎంత వస్తుందంటే మంత్లీ మాస్టర్షిప్ బోనస్ మంత్లీ 7,20,000 మీకు వస్తుంది. ఇక్కడ 5th స్టేజ్కి వెళ్ళినట్లయితే ఇక్కడ వచ్చేసి మీరు రాయల్ మాస్టర్ అవుతారు. మీ కింద 2 స్టార్ మాస్టర్స్, ఇక్కడ 2 మాస్టర్స్ అవుతారు. అంటే లెఫ్ట్ అండ్ రైట్ చూసుకున్నట్లయితే ఇలా చూసుకున్నట్లయితే మీకు మాస్టర్షిప్ బోనస్ వచ్చేసి 12 లక్షలు ఫర్ మంత్ వస్తుంది. ఇలా చూసుకుంటే మీకు 6th వెళ్ళినట్లయితే మాస్టర్షిప్ బోనస్ ఎవ్రీ 15 days క్రౌన్ మాస్టర్ మీరు ఎప్పుడైతే అవుతారో ఈ క్రౌన్ మాస్టర్ అవడం వల్ల ఇక్కడ 2 రాయల్ మాస్టర్స్, ఇక్కడ 2 రాయల్స్ మాస్టర్ వస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మాస్టర్షిప్ బోనస్ మంత్లీ ఎంత వస్తుందంటే 24 lakhs వస్తుంది. ఇక్కడ చూసుకోండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మీరు ఎప్పుడైతే మీరు ఇంపీరియల్ మాస్టర్ అవుతారో మీ కింద ఒక ఇద్దరు క్రౌన్ మాస్టర్లు అయినట్లుగా అయితే మీకు మాస్టర్షిప్ బోనస్ ఎంత వస్తుందంటే 70 లక్షల నుంచి 1 crore రూపాయలు మీకు అప్రాక్సిమేట్లీ వస్తుంది. చూసుకోండి. అంటే అటు ఫస్ట్ ఒకటి మీకు మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఎవ్రీ 15 days అంటే మంత్లీకి మీకు బోనస్ కూడా వస్తుంది. అది కాకుండా ఇంకేంటంటే ఇక్కడ రివార్డ్స్ కూడా ఇస్తుంది. ఈ రివార్డ్స్ ఇక్కడ చూసుకుందాం. మీరు ఫస్ట్ స్టేజ్లోనే మీరు సేల్స్ మాస్టర్ అయినట్లయితే మీకు ఏంటంటే ఇక్కడ వచ్చేసి మార్నింగ్ షర్ట్ ఇస్తుంది, అలాగే మీకు వచ్చేసి నేచురల్ లుక్ షర్ట్ ఇస్తుంది, అలాగే ఒక హెమ్ షర్ట్ ఇస్తుంది. ఎప్పుడైతే మీరు సెకండ్ స్టేజ్కి వెళ్ళారు, మీరు డైమండ్ మాస్టర్ అయినట్లయితే మీకు ఒక ల్యాప్టాప్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు హెమ్ షర్ట్ ఒకటి వస్తుంది. మీకు ల్యాప్టాప్ వస్తుంది, ఒక హెమ్ షర్ట్ వస్తుంది, ఒక మార్నింగ్ షర్ట్ ఉంది, ఒక నేచురల్ షర్ట్ లుక్ షర్ట్ కూడా ఒకటి వస్తుంది. ఎప్పుడైతే మీరు థర్డ్ స్టేజ్కి వెళ్తారో అప్పుడు మీకు ఇండియన్ మనీలో కాల్కులేషన్ చేసుకున్నట్లయితే మీకు 1,20,000 మీకు ఇస్తారు, క్యాష్ ఇస్తారు. అది కాకుండా 2 ట్రావెల్ టికెట్ టు సౌత్ ఈస్ట్ ఆసియా 3 nights 4 days కింద మీకు టూర్ అనేది ఇస్తుంది.
ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎప్పుడైతే స్టార్ మాస్టర్ అవుతారో మీకు క్యాష్ వచ్చేసి 6 lakhs ఇస్తుంది. అది కాకుండా 4 ట్రావెల్ టికెట్స్ ఇస్తుంది సౌత్ ఈస్ట్ ఆసియా గురించి 3 nights అండ్ 4 daysకి. ఇక్కడ ఎప్పుడైతే మీరు రాయల్ మాస్టర్ అవుతారో అప్పుడు మీకు వచ్చేసి క్యాష్ అనేది 30 lakhs వస్తుంది. కారు కూడా కంపెనీ నుంచి ఒక కారు రెంటల్ వస్తుంది. పర్ మంత్ మీకు 60,000 రూపీస్ ఇస్తుంది. అది మన తగ్గట్టు మనం కారు అనేది పెట్టుకోవచ్చు. లేదు మన ఓవర్ కారు ఉందంటే మనం కారు ఇచ్చేసుకున్నా కూడా మనకి ఎంత వస్తుంది, 60,000 అనేది పర్ మంత్ అనేది మనకి వస్తుంది. ఇక్కడ ఏంటంటే 4 ట్రావెల్ టికెట్స్ 10 nights అండ్ 11 daysకి ఇస్తుంది అనమాట ఇక్కడ. అది కాకుండా ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నుంచి టీమ్ బిల్డింగ్ కోసం కూడా ఇక్కడ ఏమిస్తుందంటే 1,20,000 పర్ మంత్ స్పాన్సర్షిప్ యాక్టివిటీస్కి అని చెప్పి ఒక డెబిట్ కార్డు కంపెనీ ఇస్తుంది అనమాట. అది కాకుండా ఎప్పుడైతే మీరు క్రౌన్ మాస్టర్ అవుతారో మీకు గిఫ్ట్ వచ్చేసి మీకు క్యాష్ వచ్చేసి 1.8 crore వస్తుంది. హండై వచ్చేసి ఎక్వస్ వచ్చేసి 380 ఆర్ ఈక్వల్ టు 38 lakhs ఒక కారు ఇస్తుంది కంపెనీ. అది కాకుండా ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే 4 ట్రావెల్ టికెట్స్ 10 nights అండ్ 11 daysకి మనకి ఇక్కడ ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి టీమ్ బిల్డింగ్ కోసం ఎంత ఇస్తుంది అంటే 3 lakhs పర్ మంత్ ఫర్ స్పాన్సర్షిప్ యాక్టివిటీస్కి ఇస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎప్పుడైతే ఇంపీరియల్ మాస్టర్ అయిపోతారో అప్పుడు ఏం చేస్తుందంటే మీకు ఇండియన్ మనీ అప్రాక్సిమేట్లీ మీకు 7 crore మీకు గిఫ్ట్ ఇస్తుంది. అది కాకుండా హోండా ఎక్విస్ లిమో ఆర్ ఈక్వల్ 46 lakhs కార్ ఇస్తుంది. అది కాకుండా ఒక డ్రైవర్ని ఇక్కడ మీకు ఇస్తుంది, ఇంకొక అసిస్టెంట్ని ఇస్తుంది. మొత్తం కలిపి మీకు ఇన్కమ్ ఎంత వచ్చేసి మనీ ఎంత ఇస్తుంది అంటే మీకు వచ్చేసి 1,20,000 రూపీస్ ఓన్లీ మీకు ఒక డ్రైవర్కి ఒక అసిస్టెంట్కి అని మీకు మనీ ఇచ్చేస్తుంది. అది మన ఇండియాలో చూసుకున్నట్లయితే మీకు 20,000 30,000 40,000 పెట్టడానికి ఇద్దరు వచ్చేస్తారు. కానీ వాళ్ళు వచ్చేసి ఏంటంటే మనకి గ్లోబల్గా కౌంటింగ్ చేసుకొని మనకి ఇస్తుంది కాబట్టి మనకి ఎక్కువ ఇన్కమ్ అనేది మనకి వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఆఫీస్కి అని చెప్పేసి 1.5 lakh ఫర్ ఆఫీస్కి మనం ఏం చేస్తామంటే ఒక ఆఫీస్ అయితే ఉంటుందో దానికి చూసుకోవడానికి దాన్ని వచ్చేసి మెయింటెనెన్స్ చేయడానికి మనకి ఎంత ఇస్తుంది అంటే 1.5 lakh ఫర్ ఇస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి టీమ్ బిల్డింగ్ కోసం చూసుకున్నట్లయితే ఇక్కడ 6 lakhs పర్ వీక్ వస్తుంది మంత్లీ ఫర్ స్పాన్సర్స్ యాక్టివిటీస్ కోసము. అది కాకుండా ఇక్కడ వచ్చేసి 4 ట్రావెల్ టికెట్స్ 10 nights అండ్ 11 days వస్తుంది. అది కాకుండా ఇక్కడ మీకు వచ్చేసి ఆల్రెడీ డెబిట్ కార్డులో మీకు ఎంత వస్తుంది 6 lakhs. అది కూడా టీమ్ బిల్డింగ్ కోసం కూడా మీకు ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపీరియల్ మాస్టర్ కింద టోటల్ చూసుకున్నట్లయితే ఓన్లీ టీమ్ కోసం అని ఎంత మనీ వస్తుందో అని చూసినట్లయితే ఇంపీరియల్ మాస్టర్ 6 lakhs వస్తుంది. ఇద్దరు క్రౌన్ మాస్టర్లు ఇక్కడ అయి ఉంటారు, అతని కింద ఈ పక్క ఇద్దరు మాస్టర్లు, అంటే టోటల్గా వచ్చేసి 4 అయిపోయింటారు. అంటే ఇక్కడ వచ్చి 6 lakhs ఇక్కడ 6 lakhs వస్తుంది. అది కాకుండా ఎవరైతే క్రౌన్ మాస్టర్లో ఉన్నారో వాళ్ళ కింద ఈ పక్క 4 అన్నటికి 8 మంది అవుతారు. వాళ్ళిద్దరు చూసుకున్నట్లయితే వాళ్ళకి కూడా 1,20,000 లెక్క వస్తుంది. ఈ పక్క చూసుకుంటే 8 మంది వీళ్ళకి కూడా 1,20,000 లెక్క వస్తుంది. ఇలా చూసుకుంటే టోటల్గా వచ్చేసి ఒక ఇంపీరియల్ మాస్టర్ కింద ఒక టీమ్ యాక్టివిటీస్ కోసం అని చెప్పేసి ఒక నెలకు వచ్చేసి ఎంత వస్తుంది అంటే 37,20,000 వస్తుందండి. ఇక్కడ చూసుకోండి. యాక్చువల్గా ఏంటంటే టైం ఫ్రీడమ్ అండ్ మనీ ఫ్రీడమ్. ఇక్కడ ట్రెడిషనల్ మనం బిజినెస్ అనేది చేస్తున్నాం, ట్రెడిషనల్ వర్క్ చేస్తున్నాం, బిజినెస్ అనేది చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే చూసుకోండి, నార్మల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇయర్లో 8 గంటల వర్క్ చేస్తాం, 30 days అనేది చేసాం. 5 yearsలో అదే చేస్తున్నాం, 10 years అదే చేస్తున్నాం, 20 years అదే చేస్తున్నాం, 25 yearsలో అదే చేస్తున్నాం, 30 years అదే చేస్తున్నాం, 35 yearsలో ఆ 8 hours ఆ 30 days, 40 years ఏజ్ వచ్చేటప్పటికి కూడా ఆ 8 hours ఆ 30 days. అంటే ఇక్కడ ఏమైనా మీకు వర్కింగ్ డిఫరెంట్ వచ్చిందో ఏమీ రాలేదు. మనీ అనేది ఆ రోజు ఉన్న మార్కెట్ వాల్యూ బట్టి అంతే వచ్చింది, ఈరోజు మార్కెట్ వాల్యూ బట్టి అంతే వచ్చింది. ఇక్కడ మనీ అనేది కనిపిస్తుంది. అంటే మనీ అనేది మీకు 5,000 నుంచి 10,000 పెరిగింది అనుకున్నట్లుగా అయితే మీకు ఎప్పుడు పెరిగింది, ఒక 10 సంవత్సరాలు పెరిగింది అనుకుంటే ఆ 10 సంవత్సరాలు దానికంటేనే 10 రెట్లు పెరిగిపోయింది. అంటే ఆ ముందున్న మనీ కంటేనే మీకు లాస్లోనే నడుస్తుంటారు. ఆ విధంగా చూసుకుంటే మీకు మనీ ఉండదు. అలా అని చూసుకుంటే మీ దగ్గర సమయం కూడా ఉండదు. ఈ ట్రెడిషనల్ ఏదైతే మీరు వర్క్ చేస్తున్నారో, ఏదైతే బిజినెస్ చేస్తున్నారో, ఎక్కడైతే మీరు ఎంప్లాయ్ చేస్తున్నారో అక్కడ మీరు వచ్చేసి సమయం అనేది ముసలి అయిపోయినంత వరకు ఒకటే సమయం ఉంటుంది. ఆ 8 hours చేయాలి, ఆ 30 days చేయాలి.
అలాగే ఈ కామర్స్ బిజినెస్లో చూసుకున్నట్లయితే జస్ట్ వచ్చేసి మీరు ఏం చేసుకున్నట్లయితే మీరు ఏదైతే వర్క్ చేసుకున్నారో ఆ వర్క్ చేసుకుంటూ జస్ట్ ఒక టూ నుంచి 3 అవర్స్, అది కూడా ఇప్పుడు ఒక 6 months వరకు కానీ మీరు కేటాయించాలనుకుంటే దాని 12 monthsకి వచ్చినప్పటికి ఏమవుతుంది, ఒక 2 hours వస్తుంది. 8 monthsకి వచ్చినప్పటికి ఏమవుతుందంటే 1.5 hours వస్తుంది. ఇలాగ వస్తుంటే ఏమవుతుంది, వర్క్ అనేది తగ్గిపోతుంది. మీకు తగ్గిపోయి ఎప్పుడైతే 48 hours అయిందో అక్కడ మీకు వచ్చేసి మీరు కేటాయించవలసిన టైం 0 అయిపోయింది. కానీ చూసుకోండి ఇక్కడ మనీ అనేది ఎలాగైందో. ఫస్ట్ ఎప్పుడైతే 6 months మీరు కష్టపడ్డారో మనీ అనేది చాలా లో కనిపించలేదు. ఎప్పుడు 12 monthsకి వచ్చారో కొద్దిగా అక్కడ వర్క్ తగ్గింది, మనీ పెరిగింది. ఎప్పుడైతే 8 monthsకి వచ్చారో ఇంకా కొద్దిగా మనీ పెరిగింది, వర్క్ తగ్గింది. 24 monthsకి వచ్చారో మనీ పెరిగింది, వర్క్ తగ్గింది. అలాగే పెరుగుతూ 48 monthsకి వచ్చినప్పటికీ మీకు మనీ అన్లిమిటెడ్ డెప్త్కి వెళ్ళిపోతుంది. మీకు వర్క్ అనేది ఉండదు. ఇక్కడ జస్ట్ మీరు 3 to 4 years కానీ మీరు కష్టపడిపోయారు అనుకుంటే మీరు లైఫ్లో మిలియనర్ అయిపోతారు. అది కూడా 3 పీడీ కోసం. అంటే మీరు మీ పిల్లడు వాళ్ళు 3 పీడీ కోసం మనము చూడవలసిన అవసరం అనేది ఇక్కడ లేదు. మీరు ఏ ర్యాంక్కి వెళ్ళి ఎక్కడైతే మీరు ఉండిపోయారో అక్కడ నుంచి మీ పిల్లడు తీసుకుంటాడు. వాడు ఎక్కడికి వెళ్ళి డెవలప్ అయ్యి ఎక్కడ ఉంటాడో అక్కడి నుంచి వాడు పిల్లడు తీసుకుంటాడు. అటువంటి మీకు ఇటువంటి బిజినెస్ కానీ ఈ ఆపర్చునిటీస్ కానీ దునియా మనం ఎక్కడ ఎత్తుకున్నా కూడా మనకి దొరకదు. అంత బెస్ట్ ఆపర్చునిటీ. ఇక్కడ చూసుకున్నట్లయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇంక్రీజెస్ 10 times ఇన్ ఎవ్రీ 20 years. చూసుకున్నట్లయితే 1940లో ఒక మీడియం పరివారం ఉండాలనుకుంటే, హ్యాపీగా బతకాలి అనుకుంటే 10 రూపాయలు అవసరం పడే, 1960కి వచ్చేటప్పటికి 100 రూపీస్ కావాల్సి వచ్చింది. 1980స్కి వచ్చేటప్పుడు 1000 కావాల్సి వచ్చింది. 2000కి వచ్చేటప్పటికి 10,000 కావాల్సి వచ్చింది. 2020కి వచ్చేటప్పటికి 1 lakh కావాలి. అంటే ఇప్పుడు మనం ఇంకెంత బ్యాక్లో ఉన్నామో చూసుకోండి. ఇంకా మనము 20 years ఇంక బ్యాక్లోనే మనం ఇంకా నడుస్తున్నాం. అవునా కదా? అది యాక్చువల్ చూసుకోవాలంటే ఇప్పుడు 2040కి వచ్చినప్పుడు 10 lakhs కావాలంట మీడియం పరివారికి. చూసుకోండి మనం ఇంకా ఏ ట్రైన్లోనే ఉన్నామో చూసుకోండి. ఇప్పుడు ప్యాసింజర్ ట్రైన్స్ ఉన్నామా, లేదా సూపర్ ఫాస్ట్ ఎక్కామా, ఎక్స్ప్రెస్ ఎక్కామా, లేకపోతే శతాబ్ది ఎక్కామా, రాజధాని ఎక్కామా, వందే మాత్రం ఎక్కామా, బుల్లెట్ ట్రైన్ ఎక్కామా, అది డిసిజన్ మనది. డిసిజన్ మీరు ఏం ఎక్కాలనుకుంటున్నారు, ఏది పట్టాలనుకుంటున్నారు, అది మీ ఇష్టం. ఇక్కడ వచ్చుకున్నట్లయితే నెట్వర్క్ మార్కెటింగ్ టర్న్ ఓవర్ అరౌండ్ ద వరల్డ్. ఇప్పుడు ప్రపంచం మొత్తమే చూసుకుంటే టర్న్ ఓవర్ ఎలాగ ఉంటుందో ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే మనకు ఒక ఐడియా అనేది రావాలి. ఎందుకు ఈ బిజినెస్ చేయడం వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి, మన దేశానికి వచ్చే లాభం ఏంటి. చూసుకుంటే యూఎస్ఏలో 32 crore జనాభా ఉంది. అక్కడ చూసుకుంటే టర్న్ ఓవర్ 2,12,550. ఇప్పుడు మీకు ఒక చిన్న అవగాహన వచ్చి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే టెక్నాలజీ పరంగా అమెరికా అనేది చాలా డెవలప్ చెందింది. అక్కడ ఓన్లీ జనాభా ఎంత ఉంది, ఓన్లీ 32 crores ఉంది. అంటే ఇప్పుడు అమెరికాలో టెక్నాలజీ పరంగా ఇంత డెవలప్ చెందడం వల్ల ఈరోజుకి 2,12,550 crores టర్న్ ఓవర్స్ అవుతుందంటే ఇప్పుడు మన ఇండియాలో 140 crore అప్రాక్సిమేట్లీ ఉంది. ఇక్కడ 7,800 crores అవుతుందన్నమాట మనకి ఇన్కమ్ అనేది చూసుకుంటే. ఎందుకు అంటే మనకు ఇప్పుడు మనం ఏంటంటే స్లీపింగ్ అంటే ఇప్పుడు పడుకున్న అవస్థ నుంచి బయటపడుతున్నాం. కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే ఈ టైంలో ఎవరైతే ఇక్కడ కానీ కరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు రాబోయే 5 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపల వాళ్ళు మిలియనర్లు అయిపోతారు. అందుకే చూసుకోండి చైనా చూసుకుంటే 140 crore ఉంది. సేమ్ మనకంటే లగ్భగ్ ఉంది, మంది అప్రాక్సిమేట్లో ఉంది, వాళ్ళు 140 crore ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 1,77,450 crore ఉంది. జపాన్ చూసుకుంటే ఇది కూడా టెక్నాలజీ పరంగా ముందస్తులో ఉంది కాబట్టి ఓన్లీ 12 crore జనతా ఉంది. ఇక్కడ 1,16,350 crore అనేది ఆన్లైన్ మార్కెటింగ్ వల్ల అవుతుందన్నమాట. ఇక్కడ కొరియా ఉంది, ఇక్కడ 5 crore ఉంది, కానీ 94,250 crore 4th స్టేజ్లో ఉంది. బ్రెజిల్ ఉంది 20 crore అది 5th స్టేజ్లో ఉంది, 92,300 crore. జర్మనీ ఉంది 8 crore జనతా 52,650 crore. మెక్సికో ఉంది 12 crore జనతాతో 34 crore 450. ఫ్రాన్స్ ఇలా చూసుకుంటే ఏవైతే టాప్ 10లో ఉన్నాయో ఆల్రెడీ ఎందులో ఉన్నాయి అవన్నీ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి. మనది ఇప్పటికీ 17వ స్థానంలో ఉంది.
17వ స్థానంలో ఇంకా ఉంది. అంటే మన ఇండియా వచ్చేసి మన నరేంద్ర మోదీ ఏం చేశారంటే, మన ఇండియా వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన 2025 కల్లా మన ఇండియా అందులో రావాలి అంటే టాప్ 10లో రావాలి అంటే వీళ్ళు ఏం చేశారు, 64,500 crore టర్న్ ఓవర్ 2025 కల్లా అవుతుంది, పొటెన్షియల్ అవుతుందని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఒక గైడ్లైన్స్ అనేది పాస్ చేశారు. దీని ముందు అంటే గైడ్లైన్స్ లేకపోవడం వల్ల చాలా చాలా చీటర్స్ కంపెనీస్ వచ్చి ఏం చేశాయంటే లేనిపోని ఆశలు చూపించి మనీ అనేది పట్టుకుపోయాయి అనమాట. అలా కాకుండా ఉండాలని చెప్పి 2016లో సెప్టెంబర్ 9లో గైడ్లైన్స్ అనేది పాస్ చేసిందనమాట. అప్పుడు ఎప్పుడైతే గైడ్లైన్స్ పాస్ చేసిందో ఒకసారి ఏమైందంటే మార్కెట్లో కూడా ఒకసారి గ్రోత్ అనేది కనిపించింది. ఎప్పుడైతే 2014లో 7,500 crores బిజినెస్ అయితే ఇప్పుడు ఉందో, ఇప్పుడు మనం చూసుకున్నాము, 2015కి వచ్చినప్పటికి ఇలా ఎంతకు వచ్చిందంటే 8,000కి వచ్చింది, గ్రో కనిపించింది. ఎప్పుడైతే 2016లో ఎప్పుడైతే గైడ్లైన్స్ వచ్చిందో వెంటనే ఏం ఒకసారి అండి డబల్కి వెళ్ళిపోయింది. అంటే 13 లక్షల crores వెళ్ళిపోయింది బిజినెస్కి. అంటే ఇక్కడ సింగిల్ డిజిట్లో ఉంది, ఇక్కడ డబుల్ డిజిట్కి వెళ్ళిపోయింది అనమాట. అంటే 13 లక్షల crores బిజినెస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇయర్ 2025 చూసుకున్నట్లయితే 64,500 crores బిజినెస్ అనేది మన ఇండియాలో జరుగుతుంది. కాబట్టి అది కూడా మీరు చెప్పింది నేను చెప్పింది కాదు, యాజ్ పర్ సర్వే రిప్ బై KPMG, FICCI, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, GOI ఇవి ఇచ్చినటువంటి సర్వే ప్రకారం. కాబట్టి మనం ఈ టైంలో ఈ టైంలో ఈ ఫ్యూచర్ టైంలో మనం కానీ కరెక్ట్ టైం కానీ కరెక్ట్ వే కానీ కరెక్ట్గా కానీ డిసిషన్ తీసుకొని ఇందులో కానీ మనం ఒక సమయాన్ని కానీ కేటాయించినట్లయితే మనం కూడా ఇక్కడ మల్టీ మిలియనర్గా ఎదగవచ్చు. ఇక్కడ ఏంటి, వాట్ యు డూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ బిజినెస్ అంటే మనం ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకుంటే మనం ఏమనుకుంటాం, ఇన్వెస్ట్మెంట్ మినిమం ఉండాలనుకుంటాం, ప్రాఫిట్ అనేది చాలా ఎక్కువ ఉండాలనుకుంటాం, రిస్క్ అనేది ఉండకూడదు అనుకుంటాం, ప్రాబబిలిటీ అన్లిమిటెడ్ డెప్త్ ఉండాలనుకుంటాం. కానీ ఇక్కడ అటమీలు చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ అనేది 0, ప్రాఫిట్ అనేది హాస్, రిస్క్ అనేది లేదు, ప్రాబబిలిటీ అనేది అన్లిమిటెడ్. ఇక్కడ మనం చేయవలసిందంటే ఇప్పటివరకు మన కంపెనీ గురించి అనలైజ్ చేస్తాము, మనం చేసుకోవాల్సిందంటే మనం దీని గురించి చాయిస్ చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ టైం చేసుకోవాలి అంటే ప్రమోటింగ్ చేసుకోవడం. ఇంత తప్పించి మరి ఇంక ఈ బిజినెస్ ఇంకేముందంటే ఇంకేమీ లేదు. రాత్రి పొగలు కష్టపడితే మనకి వచ్చేసి ఎంత వస్తుంది అంటే ఆ చెమట వచ్చిన దానికి ఓన్లీ మనకి ఒక 200, 300, 500, 1,000 ఇంతే వస్తుంది. అది కూడా 12 hours లేదా 8 hours కష్టపడతాయి. కానీ ఇక్కడ ఓన్లీ వచ్చేసి మీరు ఏదైతే కష్టపడి వచ్చిన తర్వాత ఓన్లీ ఒక 2 hours కానీ మీరు లేదంటే ఒక 1 hour కానీ ఏం చేస్తారంటే స్మార్ట్లీ వర్క్ చేసినట్లయితే ఒక మైండ్ ఉపయోగించి మీరు ఇక్కడ వర్క్ చేసినట్లయితే మీరు ఇక్కడ మిలియనర్ అవ్వచ్చు. అందుకే ఇక్కడ ఎవరైనా కూడా బిలియనర్లు అయ్యారు అనుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేసి మిలియనర్లు అవ్వలేదు. హార్డ్ వర్క్ చేసి మిలియనర్లు అయినట్లయితే మన తల్లిదండ్రులు వాళ్ళు హార్డ్ వర్క్ చేసే వచ్చారు, రాత్రి పగలు కష్టపడే వచ్చారు. అలాంటప్పుడు మనం కోటీశ్వర్లు అవ్వాలిగా. అంటే ఈ చరిత్రలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఎవరు కూడా హార్డ్ వర్క్ చేసి ఇంతవరకు ఎవరు కూడా కోటీశ్వర్లు కాలేదు. ఎవరైతే మైండ్ ఉపయోగించి స్మార్ట్ వర్క్ చేశారో వాళ్ళే కోటీశ్వర్లు అయ్యారు. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఏదైతే లైన్స్ ఎవరైతే మీకు స్పాన్సర్ చేస్తున్నారో ఆ స్పాన్సర్ మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉంటారు, చాలామంది ఉంటారు. వాళ్ళ త్రూ కూడా మీకు టీమ్ సపోర్ట్ దొరుకుతుంది, అలా కాకుండా మీరు ఇప్పుడు ఎవరు జస్ట్ ఒక 2% ఏ వ్యక్తిని బి వ్యక్తిని మీరు జాయిన్ చేశారు 1 weekలో, అతను చేంజ్ చేశాడు, ఇతను కూడా ఒక 1 week ఎందుకంటే ఫ్రీ రిజిస్ట్రేషన్గా ఎవరికైనా మనీ పెట్టాలి అంటే ప్రాబ్లం. ఇంకోటి ఇంత మంచి ఆపర్చునిటీ అనేది దునియా మొత్తం ఇది కొనలేదు. కాబట్టి ఇతను ఏం చేశాడు, ఓన్లీ ఒక 2% ఇతను కూడా 2nd weekలో జాయిన్ చేసుకున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఈ వ్యక్తి కూడా ఒక నెక్స్ట్ వీక్లో ఇతను కూడా ఒక ఇద్దరిని జాయిన్ చేయడం వల్ల వితిన్ 1 yearలో ఏమవుతుందంటే ఈ వ్యక్తి కింద 40,000 టీమ్ వస్తుంది. అంటే నార్మల్ 2 లెక్క జాయిన్ చేస్తే అదే ఒక వ్యక్తి కానీ అండ్ అబౌవ్ చేసుకున్నట్లయితే లాక్స్లో వెళ్ళిపోతుంది. అంటే ఇతనికి సపోర్ట్ వస్తుంది, ప్రతి ఒక్కరికి సపోర్ట్ వస్తుంది. కానీ అందుకే కరెక్ట్ టైంలో ఇప్పుడు ఎందుకు అంటే జస్ట్ వచ్చేసి జూన్ 18లో ఇది మన ఇండియాలో ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. అంటే మనకి ఓపెనింగ్ అవుతుంది. దీని ముందే ఇంత పెద్ద రికార్డు సృష్టిస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే ఒకటి గవర్నమెంట్ కంపెనీ, ఇంకోటి 100% రిజల్ట్ ఉంది. అది కూడా ఇంత పెద్ద డెవలప్డ్ కంట్రీస్లోనే రికార్డు సృష్టించింది అనుకుంటే మన ఇండియాలో ఒక ఐటెం కూడా క్వాలిటీ అనేది మెయింటెనెన్స్ అనేది లేదు. మన ఇండియాలో ఎప్పుడైతే అడుగు పెడుతుందో
మీరు దాని గురించి నేను ఊహించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన ఇండియాలో ఒకటి క్వాలిటీ మెయింటెనెన్స్ లేదు, ఎవడు కూడా మనీ బ్యాక్ గ్యారెంటీ అనేది ఇవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ కలిసి వచ్చింది ఏంటంటే ఇది గవర్నమెంట్ వెంచర్ కాబట్టి ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ అనేసరికి నమ్మకం అనేది ఉంటుంది కాబట్టి అందుకే మీరు కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిజన్ తీసుకొని ఈ బిజినెస్లో కానీ మీరు కరెక్ట్గా జాయిన్ అవ్వాలి అనుకున్నట్లుగా అయితే మీరు వచ్చేసి ఓన్లీ ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్, ఆధార్ కార్డు పాన్ కార్డు వచ్చేసి ఫ్రంట్, ఈ ఫోటోలు కానీ ఇప్పుడు జస్ట్ ఏదైతే మీకు ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తాను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కానీ మీరు సెండ్ చేసినట్లుగా అయితే వితిన్ 15 minutesలో మీకు ఐడి పాస్వర్డ్ అని వచ్చేస్తుంది. మీరు ఈ బిజినెస్ చేసుకున్నట్లుగా అయితే మీకు ఇది వచ్చేసి మిలియనర్గా కోటేశ్వర్లుగా తయారవ్వచ్చు. ఇక్కడ ఈ బిజినెస్ వల్ల మీకు వచ్చినటువంటి నష్టం అనేది ఏమి రిస్క్ అనేది ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే వై షుడ్ హైడ్ హూ, ఇక్కడ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది 0, ఇక్కడ వచ్చేసి మీకు ఎంప్లాయీ అనేది అవసరం లేదు, ఇక్కడ బాస్ అనేవాడు మీకు అవసరం లేదు, రిస్క్ అనేది లేదు, హోమ్ బేస్డ్ బిజినెస్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, టైం కాంపౌండింగ్ త్రూ డూప్లికేషన్, నేచురల్ మన్మెంట్, నో క్రెడిట్, ఇక్కడ ప్రతిసారి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే పూర్తిగా లేదు, ఇక్కడ నో బాండేషన్, ఇక్కడ వచ్చేసి నెలలో ఎంత చేయాలి, వారం ఎంత చేయాలి, ఇక్కడ బాండేషన్ పెట్టలేదు, ఇక్కడ నో రిజర్వేషన్, ఇక్కడ రిజర్వేషన్ ఎటువంటిది పెట్టలేదు, ఇక్కడ వచ్చేసి నో ఎఫెక్టివ్ స్టార్స్, ఇప్పుడు ఎవరైనా పెద్ద పెద్ద సినీ యాక్టర్స్, క్రికెటర్స్ ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ వస్తే వాళ్ళకి వచ్చేసి వేరేగా, ఎవడైతే ఇప్పుడు అన్పడన ఎవరైతే చదువుకోలేదు వాళ్ళకి వచ్చి వేరేగా అలాగేం లేదు, ప్రతి ఒక్కరికి ఒకటే ఆపర్చునిటీ, ఈక్వల్ ఆపర్చునిటీ. ఇక్కడ పర్సనల్ డెవలప్మెంట్, 10 మంది వ్యక్తులతో ఎవరైతే లైఫ్లో ఎదగాలి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఎవరుంటారో వాళ్ళతో మీరు కలిసి ఇందులో వర్క్ చేయడం వల్ల మీరు కూడా పర్సనల్గా డెవలప్మెంట్ అవుతారు. ఇంకొకటి వచ్చేసేటంటే కింగ్స్ లైఫ్ స్టైల్, ఇక్కడ మీరు ఎప్పుడైతే ఇందులో సక్సెస్ అవుతారో మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోయి ఒక రాజాగా తయారవుతారు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ ప్రతి ఒక్క విషయం నేర్చుకుంటారు. ఒకటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ నుంచి, యాటిట్యూడ్ నుంచి, విజన్ నుంచి, విజువలైజేషన్ నుంచి ప్రతి ఒక్కటి మీరు నేర్చుకుంటారు. ఇది బయట మార్కెట్లో మీరు కొన్ని లక్షలు పెట్టినా కూడా మీకు దొరకంది ఇక్కడ ఫ్రీగా మీకు దొరుకుతుంది. ఇక్కడ వచ్చేసేయండి వేకప్ అండ్ లైఫ్ యువర్ డ్రీమ్స్ విత్ అటామీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీకు కంపెనీ ప్లాన్లో ఎటువంటి డౌట్స్ లేదా జాయినింగ్ సంబంధించినటువంటి క్యూరీస్ ఉన్నట్లయితే 9492848920 కాల్కి కాల్ చేయగలరు. జాయినింగ్ కావాలనుకుంటే ఆలస్యం చేయకుండా దాని కింద ఉన్నటువంటి నెంబర్ వాట్సాప్ నెంబర్ 8825788920కి ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫొటోస్ అండ్ పాన్ కార్డ్ ఫొటోస్ పంపించగలరు. మీకు ఈ 2 నెంబర్లు అవైలబుల్లో లేనట్లయితే, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్లయితే పక్కన ఉన్నటువంటి 6302180160 నెంబర్కు కాల్ చేసి కాంటాక్ట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాద్.